సంతోషం కలిగిస్తాయి. మరి కలిగిస్తున్న ఆ సంతోషాలన్నీ మనకి శాశ్వతంగా నిలబడుతున్నాయా? నిలబడితే కనుక అది సత్యమే. మనం దీన్ని క్వెషన్ చేసుకుందాం. మరి ఎంతసేపు ఉంటున్నాయి? ఈవేళ కలిగిన ఈ సంతోషం తాత్కాలికం, ఒక పాలు పొంగులాగా వస్తూ ఉంటుంది. ఈ ఆ క్షణం ఉన్న సంతోషం మళ్ళీ అయిపోతుంది. మొన్నాడికి పొంగు దిగిపోయినట్టుగానే మళ్ళీ మొన్నాడికి మామూలయిపోతుంది. మామూలయిపోతే మళ్ళీ ఇంకో కొత్త సంతోషం కావాలి. ఇంకోటేదో వస్తే కానీ మళ్ళీ మళ్ళీ మనం హ్యాపీగా ఉండడానికి అవ్వదు. మరి మరి సంతోషం, ఆనందం అనేది లేదంటే ఏదైనా సంతోషం అనేది అది నిత్యమైతే కనుక, అది సత్యమైతే కనుక అది నీకు వీటి వేటితో తాత్కాలికంగా పొంగడం, తాత్కాలికంగా దిగిపోవడం అనేది ఉండకూడదు కదా! అది ఎప్పుడూ ఉండాలి కదా! సో, ఉండట్లేదంటే అర్థం ఏంటి? అది సత్యం కాదు. అది తాత్కాలికమైన సంతోషాన్ని ఇస్తోందే కానీ, సత్యమైన దాన్ని ఇవ్వట్లేదు. సో, ఇక్కడ మనకి మనం ఇక్కడ అందుకనే మన ఆత్మ ఏం చేస్తుందంటే, జీవితంలో ఎన్ని పొందినా, ఎన్ని సక్సెస్‌లు పొందినా, ఎన్ని ఫెయిల్యూర్స్ పొందినా, రొటీన్‌గా లైఫ్ మీడియంగా వెళ్ళిపోతున్నా, ఎవ్వరికైనా ఒక చోటకొచ్చేటప్పటికి, ఇదేనా జీవితం? ఇది గాకుండా ఇంకేదేదైనా ఉంది. విసుగొస్తుంది అనేది ఒకటి అనిపిస్తుందనమాట. అంటే ఏంటంటే నీ ఆత్మ నీవు నువ్వు పొందుతున్నదేది సత్యం కాదు. ఇది శాశ్వతమైనది ఇంకోటేదో ఉంది. సో, అక్కడికి తొందరగా వెళ్ళు అనేటువంటి ఒక ఇండికేషన్‌ని మన ఆత్మ మనకిస్తోంది. కాబట్టే మనకి ఇలాంటి ఆలోచనలొస్తున్నాయన్నమాట. సో, ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషి లైఫ్‌లోనూ ఎక్కడో ఒక పాయింట్‌లో ఈ ఆలోచనొస్తుంది. ఏంటి నా జీవితం? అసలు నేనెందుకొచ్చాను? ఎన్నాళ్ళు ఈ పనే చెయ్యాలి? ఇంకేదన్నా ఉందా? అనే ఆలోచన డెఫినెట్‌గా వస్తుంది. ఎందుకంటే, నీ లోపల నీ ఆత్మ ఎప్పుడైతే స్వచ్ఛమైన దాన్ని, శాశ్వతమైన దాన్ని వెతకడం కోసం ప్రయత్నం చేస్తోందో, దాని వైపుగా నిన్ను తీసుకెళ్ళాలనుకుంటుందో, అప్పుడు ఇచ్చే ఇండికేషనే ఈ ఆలోచన అన్నమాట. సో, ఇప్పుడు మనకి ఈ శాశ్వతమైన ఆనందం కోసం అంటే, తాత్కాలికమైనది సంతోషం అయితే కనుక, ఇంకా శాశ్వతమైనది ఏదో ఉంది. దాన్ని ఆనందం అని పేరు పెట్టారనుకుందాం. అంటే మరి దీనికి దానికి ఉన్న డిఫరెన్షియేషన్ ఏంటంటే ఇది తాత్కాలికం, అది శాశ్వతం. ఇది ఎప్పుడు భౌతికమైన విషయాలతో కూడి తాత్కాలికమైన సంతోషం ఎప్పుడూ కూడా ఏంటంటే, భౌతికమైనటువంటి కాలమాన పరిస్థితులకి లోబడి ఉన్నది. అంటే ఇక్కడ మీకు ఒక టైంలో, ఒక పరిస్థితిలో ఆహ్, ఒ ఒక ఒక శరీరంతో వీటిలతో ఏర్పడుతున్న హ్యాపీనెస్. అంతే కదా! కాలమాన పరిస్థితులకి లోబడినప్పుడు కలిగిన సంఘటనల ద్వారా వస్తున్న హ్యాపీనెస్ ఏమో సంతోషం. మరి ఆనందం అంటే కాలమాన పరిస్థితులకు అతీతమైన స్థితి నుంచి ఇక్కడ నీ ఆనందానికి, నీ ఇన్నర్ హ్యాపీనెస్‌కి ఇక్కడ ఒక కారణం అంటూ ఉండదు. ఇక్కడ నువ్వు నీ శరీరానికి సంబంధించిన ఆహ్, ఫీలింగ్స్‌తో గాని, శరీరానికి సంబంధించిన అలంకారాలతో కానీ సంబంధించింది అయ్యి ఉండదు. నెక్స్ట్ పరిస్థితి. అంటే పరిస్థితి అంటే ఒక మంచి హ్యాపీ మూమెంటు, ఒక అకేషను ఏదో ఒకటి ఎవరినో కలవటము, మన రిలేటివ్స్, మన ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళు ఇట్లాంటి వాటి వల్ల వస్తున్నది కాదు. అంటే ఏంటంటే కాలమాన పరిస్థితులతో సంబంధం లేకుండా నీకు నీ లోపల నుంచి ఒక ఆనందము పొంగులాగా రావాలి అంటే అది ఎక్కడ సాధ్యం? మనకి ఏదో ఒక పరిస్థితి ఉండాలి కదా! ఏదో ఒక టైంలో ఎగ్జామ్ పాస్ అయ్యాం. లేదంటే ఒక పరిస్థితిలో ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ అనేటువంటి ఒక పరిస్థితిలో ఎక్కడో ఏదో ఒకటి ఉంటుంది. మరి ఈ కాలమాన పరిస్థితులకి అతీతమైన స్థితిలోంచి రావాలంటే అది ఎక్కడ రావాలి? ధ్యానంలో మాత్రమే రావాలి. ధ్యానంలో తప్పించి ఎందుకంటే మనిషి నో మైండ్ స్టేట్ కోసం మనం ప్రయత్నం చేసేటప్పుడు ఆ శూన్య స్థితిలో మనిషి ఎక్కడికెళ్తాడు? కాలమాన పరిస్థితులకు అతీతమైన స్థితికి వెళ్తాడు. అక్కడ మనకి టైం పని చేయదు. ఎందుకంటే మీరు గమనించండి డీప్ మెడిటేషన్‌లోకెళ్ళినప్పుడు మనము పావుగంట కూర్చున్నా, ఒక్కోసారి గంట కూర్చొని లేచిన ఫీలింగొస్తుంది. ఒక్కోసారి 2 గంటలు కూర్చున్నా 10 నిమిషాలలో లేచిపోయామేమో అనిపిస్తుంది. అంటే ఏంటంటే అక్కడ టైం పని చేయట్లేదు మన మీద. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ శరీరంలో ఉన్న భావనే కలగదు. మళ్ళీ ధ్యానంలోంచి బయటకొచ్చేటప్పుడే మన బాడీ సెన్స్ చేస్తుంది కానీ, అప్పటిదాకా శరీరంలో ఉన్న భావన కూడా తెలీదు.
సో, అట్లాగా పరిస్థితి. పరిస్థితి అంటే ఏంటంటే ఎక్కడ కూర్చున్నాం, ఎలా ఉన్నాం ఇది కూడా తెలీదు. సో, ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ మూడిటికి అతీతమైన స్థితిలో, నీ ఇంద్రియాలకి కూడా అతీతమైన స్థితిలో, నీ నీకే తెలియని ఒక ఈ లోతైన ధ్యాన స్థితిలో, ఒక గాఢమైన ధ్యాన స్థితిలో శాశ్వతమైనది ఏదైతే ఉందో, ఆ అప్పుడు కలిగేదే ఆనందం. సో, ఇది మరి మనందరం ఎప్పుడప్పుడు ధ్యానం ద్వారా ఎక్స్‌పీరియన్స్ అయిపోవాలి. అయితేనే మనకి ఎందుకంటే మనము ప్రతి ఒక్క దేవుళ్ళకి కూడా లలిత అన్న, శివుడన్న వీళ్ళందరికీ ఉన్న వీళ్ళందరి దేవుళ్ళ పేర్లకి ఉన్న కామన్ అర్థం ఒకటే. ఆనందమయుడు. వీళ్ళందరూ ఆనందమయులే. ఫస్ట్ అర్థం అది. ఎన్నో పర్యాయ పదాలుంటాయి. ఎన్నో అర్థాలుంటాయి. కానీ అందరిలోనూ మీరు ఆ నామాలకు అర్థాలు తెలుసుకోండి. అందరి నామాలకి ముందు ఆనందమైనది, శాశ్వతమైనది ఇవే అర్థం వస్తూ ఉంటుంది. ఎక్కడో అక్కడ. సో, అట్లా ఏంటంటే మనం ధ్యానం ద్వారా ఈ శూన్య స్థితికి చేరుకున్నప్పుడు అక్కడ కాలమాన పరిస్థితులకు అతీతమైన స్థితిలో అనుభవించేదే ఆనందం. ఇంక దాని గురించి చెప్పలేము. ఎలా అంటే ఒక ఏదైనా ఒక పదార్థం తియ్యటి పదార్థం తిన్నామనుకోండి. అది ఎలా ఉంది అంటే తియ్యగా ఉంది అని చెప్తాం. అంటే ఆ తీపి ఎలా ఉందో వర్ణించి చెప్పు అంటే ఎలా చెప్తాం చెప్పండి? ఇది తియ్యగా ఉందని చెప్పగలం గానీ, తీపి ఎలా ఉందో చెప్పమంటే ఎలా చెప్పగలం? చెప్పలేం కదా! సో, అట్లనే ఇక్కడ కూడా ఏంటంటే ఒక ఆనందం ఇవాళ ధ్యానంలో కలిగింది అంటాం. ఆ ఆనందం ఎలా ఉంది? ఎక్కడుంది? ఎప్పుడొచ్చింది? ఏ పరిస్థితిలో వచ్చింది అంటే చెప్పలేం. అసలక్కడ కాలమాన పరిస్థితులే లేవు కదా! లేని స్థితిలో కలుగుతోంది కదా! అక్కడ దానికేం చెప్పగలం? సో, అట్లాంటి అనుభవం మనకి ధ్యానంలో కలిగి తీరాలి. సో, కానీ నాకైతే చాలా రేర్‌గా ఆహ్, మనం ప్రతిరోజు చేసిన ధ్యానము ప్రతిరోజు అంత ఎక్స్‌ట్రీమ్ హ్యాపీనెస్‌ని ప్రతిరోజు ఎక్స్‌పీరియన్స్ అవ్వలేదు. నేనైతే కాలేదు. అప్పుడప్పుడు అయ్యాను. సో, అట్లాగా చాలా సంవత్సరాలు ధ్యానం చేసిన తర్వాత అసలు మొట్టమొదటిసారి ఈ ఆనందమయ కోసం అనేది ఎట్లా విప్పారి ఉండాలి? ఉంటే కనుక దాని ఎక్స్‌పాన్షన్ విచ్చుకుంటున్న కొద్దీ అంటే ఆ విచ్చుకుంటున్న భావన కూడా మనకి తెలిసిపోతుందండి. అది ఎట్లా తెలిసిపోతుంది అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క సంఘటన నుంచి ఇప్పుడు మనకి, మనకి తెలియకుండానే మన ఇంట్లో ఒక సంతోషకరమైన సంఘటన జరిగిందనుకోండి. ఆవేళ మనందరి శరీరాలు, మనందరి హృదయాలు, మన ఇంట్లో వాతావరణము అంత తేలిగ్గా ఉంటుందా? బరువుగా ఉంటుందా? అయ్యో! చెప్పండి. తేలికగా ఉంటుంది. సో, అంటే ఏంటంటే నిన్ను తేలిక చేసేస్తుంది. నిన్ను తేలిపోయేటట్లు చేస్తుంది. అబ్బా! ఇవాళ ఆనందంగా ఉందంటే గాలిలో తేలుతున్నట్టు ఉందండి అంటే అర్థం ఏంటి? మనం ఎంతో తేలికైపోయాం కదా! సో, అట్లాగా ఆ తేలికని చేసేసి నిన్ను తేలిపోయేలా చేసి ఒక రకమైన స్టేట్‌కి తీసుకెళ్తుంది. అంటే ఆ రోజున మన ఇంట్లో వాతావరణం గూడా ఎలా ఉంటుంది? ఎంతో వైబ్రెంట్‌గా, ఎంతో ఉల్లాసంగా ఉంటుందన్నమాట. సో, అంటే ఏంటంటే ఒక ఒక ఇట్లా ఒక్కొక్క శరీరం ఓపెన్ అవుతున్న కొద్దీ, ఒక్కొక్క శరీరము ఓపెన్ అయ్యి విచ్చుకుంటున్నప్పుడల్లా, మనకి కలిగే భావన అలా ఉంటుందన్నమాట. సో, ఇది మనకి ఎక్కడ కలిగింది అనేది అసలు ఫస్ట్ మనం సెన్స్ చేయాలి. అంటే మనకి ధ్యానం తెలియక ముందు కూడా ఎక్కడో ఆ ఆ ఆనందమయ కోసం ఓపెన్ అయిన ఫీలింగ్ ఒకటి కలుగుతుంది. అది ఎక్కడా అనేది మనం వెతకాలండి. వెతికితే కనుక ఫస్ట్ టైము నేనొక చోట ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. ఎక్కడంటే మా నా పెద్ద మా పెద్దబ్బాయి పుట్టినప్పుడు ఫస్ట్ డెలివరీ తర్వాత నా ఏజ్ చాలా చిన్నది అప్పటికి నాకు 19 ఇయర్సే వాడు పుట్టినప్పుడు. నాకేం తెలీదు కూడా అసలు. 18 ఏళ్ళకి పెళ్లయింది. 19 ఏళ్ళకి వాడు పుట్టాడు. ఏ అని ఆ రోజు మధ్యాహ్నం వాడు పుట్టాడు. రాత్రి అన్నమాట. పిల్లాడు పక్కనే పడుకొని ఉన్నాడు. రాత్రి అయింది. నాకు నిద్ర పట్టట్లేదు. అప్పుడు ఏంటో తెలీదు. ఒకలాంటి రాత్రిలో చీకటిగా ఉంది. నాతో కూడా ఉన్నవాళ్ళు హాస్పిటల్‌లో పడుకొనున్నారు. నాకు మాత్రం ఒక కొత్త శరీరం ఓపెన్ అయినట్టుగా, ఏదో, ఏదో ఒకటి తేలిపోతున్నట్టుగా, ఏదో ఒక కొత్త ఎనర్జీ. అప్పటిదాకా ఉన్న ఎనర్జీ వేరు. అప్పటి తర్వాత వచ్చిన ఎనర్జీ వేరు. వచ్చినట్టుగా నేను ఇప్పుడు మాటలతో అసలు ఆ ఎక్స్‌పీరియన్స్‌ని చెప్పలేను గానీ, దానిని నేను ఫస్ట్ టైమ్ అక్కడ ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. ఓహ్! అంటే
భౌతికతకి మించినదేదో ఒక ఒక ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. అదేదో ఉంది. అది ఆనందం అనుకో, అప్పటికి నాకు ఈ పేర్లు తెలియవు. ఆనందాలకి, సంతోషాలకి తేడాలు తెలియని వయసది. సో, అది అలా కానీ ఆ ఫీలింగ్ మాత్రం పట్టుకోగలిగాం. అది ఎలా ఉంటుంది బట్ పేరు తెలియకపోయినా అది మాత్రం గుర్తుండిపోయిందనమాట. ఇలాంటిదొకటేదో ఉంది అని ఫస్ట్ టైమ్ నాకక్కడ అర్థమైంది. ఆ రోజు రాత్రి. ఆ రాత్రిలో ఏంటంటే ఏదో ఒక కొత్త బాడీ ఓపెన్ అయినట్టుగా, ఏదో విచ్చుకున్నట్టుగా, ఏదో మొత్తం నేను తేలికైపోయినట్టుగా, ఒక కొత్త ఎనర్జీ ఫ్లో అయిపోతున్నట్టుగా లోపల అనే ఒక కొత్త ఫీలింగ్ అనమాట. అంటే ఖచ్చితంగా ఆ రోజే ఆ బాడీ ఓపెన్ అయ్యింది. సో, అట్లాగా మనందరిలో ఎక్కడో ఒక చోట ఆ కీ ఓపెన్ అంటే మీకు ప్రతిదానికి ఒక కీ చెప్తున్నాం కదా! అట్లా ఏంటంటే ఇక్కడ దీనికి కూడా ఒక కీ ఉంది. అది అది ఎప్పుడో ఒక చోట ఆ లాక్ ఆ కీతో ఓపెన్ అవుతుంది. సో, అక్కడి నుంచి ఎప్పుడైతే ఆ బాడీ వన్స్ ఒక్కసారి ఓపెన్ అయ్యిందో, ఇక అక్కడి నుంచి దాన్ని మనము పెంచుకోవడము, ఎక్స్‌పాండ్ చేసుకోవడము, ఆ బాడీతో ఎక్స్‌పీరియన్సెస్ అవ్వడం అనేది ఇంకా మన సాధనను బట్టి ఉంటూ ఉంటుంది. సో, ఇంకా ఆ తర్వాత మనం అందుకని మీరు గమనించండి. ఏ వయసులో అయినా సరే ముఖ్యంగా లేడీసు ఖచ్చితంగా డెలివరీ టైమ్‌లో నేను అబ్జర్వ్ చేశానండి. నా ఫస్ట్ డెలివరీలో అది నార్మల్ డెలివరీస్ అయితే సిజేరియన్స్ అయితే కాదు. నార్మల్ డెలివరీస్‌లో మీరు ఒక 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 పాయింట్‌లో నో మైండ్ స్టేట్‌కి వెళ్తారు. ఖచ్చితంగా నో మైండ్ స్టేట్‌కి వెళ్తారు. ఒక పాయింట్‌లో అబ్జర్వ్ చేసుకోగలిగితే. ఇప్పటికి మనం అప్పుడెప్పుడో ఏం తెలియకపోయిన వాళ్ళైనా ఎప్పుడైనా వెనక్కి వెళ్లి ఆ మెమరీ దగ్గరికి వెళ్లి దాన్ని గనక మొత్తం మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకునే ఎక్స్‌పీరియన్స్ అయ్యి చూడండి. మీకు ఆ గంట, 2 గంటల, 3 గంటల టైంలో ఎక్కడో ఒక నో మైండ్ స్టేట్‌కి వెళ్లారన్నమాట. సో, అక్కడేంటంటే ఆ సమయంలోనే మీకు ఆ బాడీ ఓపెన్ అవ్వడం అనేది అంటే భౌతికంగా, భౌతికంగా ఒక బేబీ పుట్టొచ్చు కానీ, నువ్వు కూడా నీ శరీరాల లోపల ఆధ్యాత్మికంగా కూడా నువ్వు ఒక చోట పుట్టావు. ఖచ్చితంగా పుట్టావు. అది ముఖ్యంగా లేడీస్‌కి చాలా బాగా తెలుస్తుందండి. డెలివరీస్ అయిన లేడీస్‌కి. ఇంక అక్కడి నుంచి మీరు గమనించండి. ప్రతి ఆడవాళ్ళలోనూ అప్పటి వరకు ఇమ్మెచ్యూర్డ్‌గా ఒక అమ్మాయిల్లాగా ఉంటారు. కానీ అదే ఒక డెలివరీ అయిన తర్వాత వాళ్ళు మెచ్యూర్డ్‌గా ఒక అమ్మలాగా ఉంటారు. అక్కడే తేడా వచ్చేస్తుంది. అంటే ఎప్పుడు ఆనందమయ కోసం అయితే ఆహ్, ఓపెన్ అవుతుందో వాళ్ళు చాలా మెచ్యూర్డ్‌గా ఉంటారు. సో, చాలా హ్యాపీగా వాళ్ళలో తెలియకుండానే ఒక ఇన్నర్ హ్యాపీనెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో, అక్కడేమవుతుందంటే మీకు వాళ్ళున్న ప్రతి చోట ఒక అక్కడ ఏమీ ఉండదు. వాళ్ళేం చెయ్యరు. కానీ అక్కడ ఎక్కడైతే ఆనందమయ శరీరం చక్కగా ఓపెన్ అయ్యి, ఆనందమయ స్థితిలో మనిషిలు ఉన్న హ్మ్, యోగులు కానీ, డెలివరీస్ అయిన కొత్తల్లో ఉన్న అమ్మలు కానీ, చిన్న చిన్న బేబీస్ కానీ ఉన్న చోట ముఖ్యంగా ఆ వాతావరణం మొత్తంలో ఒక హ్యాపీనెస్ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తారు. అందుకనే మనకి తెలియకుండానే మన ఇంట్లోకి ఒక కొత్త వ్యక్తి, ప్రాణి ముఖ్యంగా మన పిల్లలు పుట్టినప్పుడు మొత్తం మనం కూడా కొత్తగా జన్మిస్తాం. అందుకని ఏమంటారంటే ఆడవాళ్ళకి డెలివరీ అనేది మళ్ళీ రెండో జన్మ అంటారు. అంటే నువ్వు భౌతికంగా ఒక ఒక అమ్మాయిగా చనిపోయి ఒక గొప్ప ఆత్మగా, ఒక గొప్ప ఆత్మకి జన్మనిచ్చిన ఒక క్రియేటర్‌గా కొత్తగా మళ్ళీ జన్మిస్తావు నువ్వు. అందుకనే ప్రతి ఒక్క వాళ్ళకి కూడా ఆధ్యాత్మికమైన ఎదుగుదల ఆడవాళ్ళకి ఎక్కువ. మరీ ముఖ్యంగా డెలివరీ అయిన దగ్గర నుంచి లేడీస్‌లో వచ్చే సోల్ డెవలప్‌మెంట్ చాలా ఎక్కువ. అంతకు ముందు కంటే ఆ తర్వాత చాలా బాగా ఆధ్యాత్మికంగా ఆడవాళ్ళు ఎదుగుతారు. అందుకని చాలా ముఖ్యంగా ఏంటంటే తొందరగా ఆడవాళ్ళు ధ్యానంలోకొచ్చేస్తారు మగవాళ్ళ కంటే కూడా. ఇది నేచర్ ఈ ఈ శరీరాలకి ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్ అన్నమాట. నిజంగా ఒక అదృష్టం ఆడవాళ్ళుగా పుట్టగలగడం. ఆ ఫీలింగ్‌ని ఈ రోజైనా పట్టుకోగలగడానికి మనం ప్రయత్నం చేయండి. ఏ ఏజ్‌లో ఉన్నవాళ్ళైనా పర్వాలేదు. డెలివరీలయ్యి పిల్లలు పుట్టిన వాళ్ళందరూ కూడా ఒక్క ఇప్పుడైనా సరే ఒక్క పూట కూర్చొని, రాత్రి కూర్చొని ధ్యాన స్థితిలోకి వెళ్ళి, సరిగ్గా ఆ ఫస్ట్ డెలివరీ మూమెంట్‌లోకెళ్ళి, ఆ మొత్తం ప్రాసెస్‌ని గుర్తు తెచ్చుకొని, ఆ మొదటి నుంచి దాన్ని మళ్ళీ ఎక్స్‌పీరియన్స్ అవుతూ రండి. ఎక్కడో ఒక పాయింట్‌లో మీరు నో మైండ్ స్టేట్‌కెళ్లారు.
ఎక్కడో ఒక పాయింట్‌లో మీకు డెలివరీ అయిపోయిన కొన్ని గంటల్లో ఎక్కడో అక్కడ మీ ఆనందమయ కోసం విచ్చుకున్న ఫీలింగ్ కలుగుతుంది. అది మీకు ఖచ్చితంగా మీరు ఈ రోజుకి కూడా పట్టుకోగలరండి. నాకు ఆ రోజు ఇప్పటికి 30 సంవత్సరాలు మా అబ్బాయి. కానీ అప్పటికి, ఇప్పటికి నాకు నిన్నో మొన్నో జరిగినట్టు ఆ ఫీలింగ్ ఇప్పటికి గుర్తుందనమాట. సో, ఇది శాశ్వతమైన ఆనందమయ శరీరం అనేటువంటిది ఆ శాశ్వతత్వాన్ని మనకి ఎప్పటికి కూడా మనతో కూడా ఉండేటట్టు అది ఓపెన్ అయితే కలుగుతుంది. ఆ తర్వాత కొన్ని ధ్యానంలోకి రావడం చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎప్పుడు జరిగిందంటే కొన్నేళ్ళు అయిపోయింది ధ్యానం చేస్తూ. చేస్తున్న తర్వాత ఒకసారి రాజమండ్రిలో కొత్తగా ఇస్కాన్ టెంపుల్ కట్టారు. ఓపెనింగ్ అయిపోయింది. నేను చూడడానికి వెళ్ళలేదు. అప్పుడు మా ఫ్రెండ్ ఏం చేశారంటే ఆవిడ "విజయదుర్గ మీరు ఇస్కాన్ టెంపుల్ చూడలే కదా! చాలా బావుంది. రండి ఇవాళ మనిద్దరం వెళ్దాం" అని చెప్పి ఓ రోజు సాయంత్రం తీసుకెళ్లారావిడ. తీసుకెళ్తే ఇద్దరం కలిసి వెళ్ళాము. వెళ్ళేసి అంతా తిరిగి చూసేసి ఇస్కాన్ టెంపుల్ హాల్ పెద్ద హాల్ ఉంటుంది. దేవుడి బొమ్మలు అవి ఉంటాయి కదా! ఆ హాల్‌లో వెంకటేశ్వర స్వామి విగ్రహం పక్కన గోడకు ఆనుకుని కూర్చున్నాననమాట. ఇద్దరం కూర్చున్నాం. అప్పటికి హాల్‌లో ఎవ్వరు లేరు. మేమిద్దరమే. ఎవరో ఇంకొక మనిషి ఒకళ్ళిద్దరు వాళ్ళలో పూజలు చేసుకునేవాళ్ళు వస్తూ, వెళ్ళిపోతూ తిరుగుతున్నారు తప్పించి ఎవ్వరు లేరు. సరే మాకు ఇద్దరం కూర్చొని కాసేపు ధ్యానం చేసుకొని లేచి వెళ్ళిపోదాంలే అనుకున్నాము. ఒక పావుగంట కూర్చుందాం. కరెక్ట్‌గా పావుగంట కూర్చుందాం అనుకున్నాం. అనుకుని 5:30కి ఇద్దరం కూర్చున్నామండి. కూర్చున్న తర్వాత ఏమో ఇంకా ఆ తర్వాత ఏం జరిగిందనేది తెలీదసలు. తెలియకపోతే నాకు మళ్ళీ మెలుకువ వచ్చి కళ్ళు తెరిచేటప్పటికి 7:15 అయిపోయింది. 7:15 అయిపోయి కళ్ళు తెరిచి ఇలా ఇలా చూస్తే ఎక్కడున్నావా అని చూస్తే ఆ హాల్ మొత్తం 100 మంది జనం ఉన్నారు. అంటే ప్రేయర్ టైమ్ అయిపోతుంది గదా! సాయంత్రం వాళ్ళకి 6:30 ఆ టైంకి హారతులిస్తారు. ప్రేయర్ ఉంటుంది. ఆ హారతుల తర్వాత వాళ్ళేదో పెద్ద పెద్ద పాటలు పాడతారు, డాన్సులు చేస్తారు. చాలా ఉంటాయండి. చేస్తూ ఉండేవారు. కానీ నాకు వీళ్ళందరూ ఎంతమంది ఎప్పుడొచ్చారో, ఎంతమంది పెద్ద పెద్ద వాయిస్తారు అవన్నీ డ్రమ్స్ అవన్నీ వాయిస్తూ, పాటలు పాడుతూ, డాన్స్ చేస్తారు. అవన్నీ ఎప్పుడు జరిగిపోయాయో ఏమీ తెలియలేదు. ఏం తెలియలేదు. నా పక్కన నాతో కూర్చున్న ఈవిడేమో నా ఫ్రెండ్ ఆవిడేమో చేతులు కట్టుకొని ఇలాగ బెక్క చచ్చిపోయి ఈవిడ ఎప్పుడు లేస్తుందా అన్నట్టు భయం భయంగా చూస్తున్నారు. ఏంటండి ఏమైంది? ఇదేంటి అప్పుడే చీకటి పడిపోయిందేంటి? ఇప్పుడేగా మనం కూర్చున్నాము అంటే, వీళ్ళందరూ ఇంతమంది ఎప్పుడొచ్చారండి? పావుగంటలో మనం పావుగంట క్రితం కూర్చునేటప్పుడు ఎవరు లేరు. మనిద్దరమే ఉన్నాం కదా! అంటే, పావుగంట ఏంటండి? మనం 5:30 కూర్చున్నాము. ఇప్పుడు 7:15 అయింది టైము. మీకు పావుగంటలా అనిపిస్తుందా? అంటే, మీరెందుకండి మొహం అలా ఉంది ఏంటంటే, ఇప్పటికి మిమ్మల్ని ముప్పావుగంట నుంచి లేవండి, లేవండి టైం అయిపోయింది ఎళ్ళిపోదాం, ఎళ్ళిపోదాం అని తట్టి మరీ లేపుతున్నా మీరు లేవట్లేదు. వాళ్ళు అంత పెద్ద పెద్ద శబ్దాలతో హారతులిచ్చారు. అంతంత పాటలు పాడారు. మీకేం తెలియలేదు. కథ అంటే ఆవిడ నన్ను వదిలేసి వెళ్ళిపోలేరు. ఈవిడేమో కదలట్లేదు. ఎప్పుడు లేస్తుందో తెలియట్లేదు. టైం అయిపోతుంది ఇంటికెళ్ళాలి. ఈ మొత్తం టెన్షన్‌తో ఆవిడ ఉన్నారనమాట. సో, అంటే అలాంటి స్థితిలోనే మనకి తెలియకుండా అంటే ఇట్లాంటివన్నీ ఏం చేస్తాయంటే నో మైండ్ స్టేట్‌లోకి వెళ్ళిపోవడం అంటే పూర్తి శూన్యంలోకి వెళ్ళిపోవడం అండి. ఇంక అక్కడ కాలం ఉండదు. ఈ శరీరం ఉండదు. పరిస్థితి ఉండదు. పరిస్థితి అంటే అక్కడ శబ్దం ఉన్నా తెలీదు. వేడున్నా తెలీదు. చల్లదనం ఉన్నా తెలీదు. అసలు అక్కడ ఏమీ తెలీదు. కాబట్టే మనము ఇక్కడ మన చుట్టూతా వేసే మామూలు చలికే స్వెటర్‌లేసుకొని, రగ్గులు కప్పుకొని, తలుపులన్నీ ఏసుకొని నానా హంగామా పడతాం. మరి హిమాలయాల్లో ఉన్న యోగులు ఏం చేయాలంటారు? వాళ్ళ ఒంటి మీద ఏమైనా స్వెటర్‌లును అవి ఉంటాయా? ఏమీ ఉండవు. ఏదో మామూలు క గోచీలు కట్టుకొని తిరుగుతా ఉంటారు. అంటే ఏంటంటే వాళ్ళు శరీరంలో ఉండట్లేదు. శరీరంలో ఉంటే గడ్డకట్టుకు చచ్చిపోతారనమాట. శరీరంలో ఉంటల్లా. శరీరం దాటి బయటెక్కడో ఉంటున్నారు. కాబట్టి ఆ శరీరం అలా నిలబడగలుగుతోంది అనేది మనకిక్కడ అర్థమవుతుందండి. తర్వాతేంటంటే అందుకనే ఇట్లాంటి ఎక్స్‌పీరియన్స్ ఖచ్చితంగా ధ్యానంలో వస్తే, మనము ఒకసారి ధ్యానంలో ఎప్పుడైనా సరే ఆ శూన్య స్థితిని అనుభవించిన తర్వాత, ఆ ఆనంద స్థితిని అనుభవించిన తర్వాత, ఆ ఆనందమయ కోశం యొక్క ఎక్స్‌పాన్షన్ తెలిసిన తర్వాత, మనము హ్మ్, హ్మ్, మన మన చుట్టూతా ఉన్న పరిస్థితులను గాని, మన లైఫ్‌ని గాని చూసే విధానమే మారిపోతుంది. ఎందుకంటే అప్పటిదాకా బయట మన లైఫ్‌లో ఇది జరిగితే నాకు సంతోషం, ఇది జరిగితే నాకు బావుంటుంది, ఇలా ఉంటే బావుంటుంది, అది జరిగితే బావుంటుంది, అది జరిగాక నాకు నాకు నేను హ్యాపీగా ఉంటాను. ఇట్లాంటివన్నీ మనకి
మనకు తెలియకుండా కొన్ని కండిషన్స్ ఉంటాయి. కానీ ఎప్పుడైతే నువ్వు అది జరిగితే, ఇది జరిగితే అనే వాటికి సంబంధం లేని ఒక ఎక్స్‌పీరియన్స్ నీకు కలిగిందో, ఓహో! ఇక్కడెక్కడ ఏది లేదనమాట నా హ్యాపీనెస్సు. ఏది లేని స్థితిలో ఉంది. బయటెక్కడా లేదు. నా లోపలికెళ్తేనే ఉంది అనేది మనకి ఎక్స్‌పీరియన్స్ అయితేనే ఎన్ని క్లాసులు విన్నా ఆత్మజ్ఞానం వంట పట్టేది కాదు. ఆత్మజ్ఞానం అనేది నీ ఆత్మస్థితిని నువ్వు ఎక్స్‌పీరియన్స్ అయితే కలిగేది. ఆ తర్వాత కలుగుతుంది. ఇంకా అక్కడి నుంచి ఎక్స్‌పీరియన్సెస్ ఎప్పుడు కూడా మనము జీవితాన్ని జీవించే విధానంలోనూ, శరీరాన్ని శరీరంతో ఉండే విధానంలోనూ, ఆత్మని ఆత్మగా అర్థం చేసుకునే విధానంలోనూ, అనుభూతిలోను వీటన్నిటిలోనూ మార్పులు తీసుకొస్తాయండి. ఎక్స్‌పీరియన్సెస్ అందుకు. ఎక్స్‌పీరియన్స్ అంటే ఒక అనుభూతి. నువ్వు పొందిన ఒక అనుభూతి నే నీకు ఆ టేస్ట్‌ని తెలియజేస్తుంది. ఆ టేస్టే నీలో మార్పుని తీసుకొస్తుంది. అంతే కదా! పదార్థం మీరు తింటూ నాకు చెప్తే నాకేం తెలుస్తుంది? అలాగే నేను తింటే నాకు టేస్ట్ తెలుస్తుంది. దాని తాలూకు ఎంజాయ్‌మెంట్ తెలుస్తుంది. దాని తాలూకు కడుపులోకెళ్ళిన తర్వాత ఆకలి తీరుతుంది. ఇవన్నీ ఎవరికి వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ అవ్వాల్సిందే కదా! సో, ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ కోసం తపన పడండి. ఇలాంటి ఎక్స్‌పీరియన్సెస్ కోసం తపన పడితే గనక ఖచ్చితంగా మనము అంటే ఆత్మ శాశ్వతము, ఆత్మ నిత్యము, ఆత్మ ఆనందము అనేటువంటి అర్థాలన్నీ చెప్పుకుంటే కనుక మరి ఈ ఆత్మానుభూతులన్నీ కలిగి తీరాలి మనకి. సో, ఖచ్చితంగా ఇదొకటి. ఇంకొక మంచి ఎక్స్‌పీరియన్సెస్ అన్నిటిలోకి కూడా నాకు బాగా ఇష్టమైనవేంటంటే చాలా మంది ఏమనుకుంటారంటే మనకు చాలా ఎక్స్‌పీరియన్సెస్ ఉంటాయి. అవన్నీ ఒక పుస్తకంలో రాస్తూ ఉన్నప్పుడు అక్కడికెళ్ళి ఇది చూసాను, ఇక్కడికెళ్ళి ఇది చూసాను, ఈ దేవుడొచ్చి ఇది చెప్పాడు, ఆ మాస్టరొచ్చి ఇది చెప్పాడు. వీటన్నిటిలోనూ మనకి ఎక్స్‌పీరియన్స్ తాలూకు ఫ్లేవరే ఉంటుంది గానీ, మనం అనుభూతి పూర్తి 100% ఆనందాన్ని అనుభూతి చెందిన ఆనందం ఎక్కడుంటుందంటే, పూర్తి శూన్య స్థితిలోకెళ్ళి బయటకొచ్చినప్పుడే ఉంటుంది. అక్కడే ఉంటుందండి. ఆ అనుభూతి. చాలా మంది ఏమనుకుంటా అంటే, ఎదుటి వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ కూడా మనం ఇన్‌స్పైర్ అవ్వడానికే. ఏంటంటే ఇంకా బాగా ధ్యానం చేయడానికి వాళ్ళకొచ్చిందంటే మనకి వస్తుంది. అయితే నేను గూడా ఇవాళ నుంచి ఒక 7 గంటలు కూర్చుంటాను. ఇవాళ నుంచి ఒక 10 గంటలు కూర్చుంటాను. అని మనం మోటివేట్ అవ్వడానికే ఎక్స్‌పీరియన్సెస్ యాక్చువల్‌గా. కానీ అస్ క నీ ఏమిటి నువ్వు అనేది తెలుసుకోవాలంటే మాత్రం నీకే ఎక్స్‌పీరియన్స్ రావాలి. అది ఎవడి ఎక్స్‌పీరియన్స్‌లో నీకు మాత్రం అనుభూతినివ్వలేవు. ఇన్‌స్పిరేషన్ ఇస్తాయే కానీ, నీకా అనుభూతిని ఇవ్వలేవు కదా! సో, అదొకటి. తర్వాత అందువల్లనే ఏంటంటే, ఈ శాశ్వతమైన ఆనంద స్థితి కోసం, ఈ శాశ్వతత్వాన్ని అనుభూతి చెందడం కోసం, ధ్యానాన్ని మనం ఇంకా ఇంకా బాగా అది తెలుసుకోవటం కోసం ధ్యానం చేయాలి. ఎందుకు ధ్యానం చేయాలంటే ఆనందం కోసం అనుకుందాం ప్రస్తుతానికి. అదొక్కటే. ఎందుకంటే మనిషికి ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా ఆ ఆనందం, ఆనందం ద్వారా ఆరోగ్యం, ఆరోగ్యం ద్వారా మళ్ళీ, మళ్ళీ తిరిగి ఆనందం, ఆనందం ద్వారా ముక్తి అన్నమాట. అంటే నీకు ఆరోగ్యం అనేది శరీరానికి సంబంధించింది కదా! తీసుకొచ్చి దాన్ని పెట్టారేంటి మధ్యలో అనుకుంటారు. ఎప్పటిదాకా ఏమో ధ్యానం అన్నారు, జ్ఞానం అన్నారు, ఆనందం అన్నారు, ముక్తి అన్నారు. ఈ 4 శరీరానికి సంబంధించినవి కాదు. మరి తీసుకొచ్చి ఆరోగ్యాన్ని పెట్టారేంటి ఇక్కడ? మరి శరీరాంతో విషయం కదా ఆరోగ్యం అనేది. దాన్నెందుకు ఇవన్నీ అవసరం లేనట్టు ఆ పదం ఎందుకు పెట్టారు అనిపించొచ్చు మనకి ఎవరికైనా వినేటప్పుడు. కానీ ఆరోగ్యం అంటే ఏంటనుకుంటున్నారు? 1 శారీరక ఆరోగ్యం, 2 మానసిక ఆరోగ్యం, 3 ఆత్మకు కూడా ఆరోగ్యం. అన్ని ఆరోగ్యాలు కూడా ఇక్కడ ఇంపార్టెంట్. శరీరం ఆరోగ్యంగా ఉండాలి, మనసు ఆరోగ్యంగా ఉండాలి, నీ బుద్ధి ఆరోగ్యంగా ఉండాలి, నీ ఆత్మ కూడా ఆరోగ్యంగా ఉండాలి. అంటే ఆత్మ ఆరోగ్యంగా ఉండడం ఏంటంటే అసలు దానికి ఇవేం పట్టవు గదా! అంటే దాని అది నీ శరీరాల్లో ఉన్న ఈ 5 శరీరాల లోపల వాటికి లోబడి ఉంది ఇప్పుడు నీ ఆత్మ. దానికేం పట్టవు. శాశ్వతమైన ఆనంద స్థితిలో ఎప్పుడుంటుంది? నీ ఇన్ని శరీరాలు వదిలేసి పైకెళ్ళినప్పుడు. అప్పుడు నువ్వే ధ్యానం చెయ్యక్కర్లేదు. ఆత్మస్థితిలో ఆత్మకి శరీరంలోంచి వదిలేసి ఎళ్ళిపోయినప్పుడు ఇంక దానికెందుకు అక్కడేం ధ్యానం. సో, అందువల్లేంటంటే మనకి ఈ ఆనందమయ కోసంని ఎంతో బాగా ఆనంద స్థితిలో ఉండే యోగులెప్పుడూ కూడా మనమైనా సరే, ఎవరమైనా సరే ఆ యోగ స్థితిలో ఆ పూర్తి ఆనంద స్థితిలోకి వెళ్ళగలిగిన వాళ్ళు అక్కడ వాళ్ళ సమక్షంలో మన బాధలన్నీ తీరిపోతాయండి. అంతే అక్కడ ఎవరు ఏం మాట్లాడరు. అక్కడ ఎవరు ఏం చెప్పక్కర్లేదు. ఇప్పుడు బద్రి దగ్గరికి వెళ్తే ఏంటి సంగతి అంటారు. కానీ అక్కడ ఎవరు కూడా మన లోపల ఉన్న దుఃఖాలు చెప్పడానికి అక్కడేమి ఎవరు ప్రయత్నం చెయ్యరు. ఎందుకంటే ఆయన మనకు అలా అలవాటు చేయలేదు, ప్రయత్నము చేయలేదు. అలాగని
చెప్పుకుంటే గాని మామూలు విషయాలేనుకోండి, చెప్పుకోండమ్మా బాధ తీరుతుందంటారు. ఆయన దగ్గరికెళ్ళిన తర్వాత చెప్పక్కర్లేకుండానే ఆనందంగా బయటికొచ్చేస్తాం. అవునా కాదా? అంటే ఏంటంటే, ఒక ఆనందమయ స్థితిలో ఉన్నటువంటి, ఆనందమయ కోసం చక్కగా ఎక్స్‌పాండ్ అయినటువంటి ఒక యోగి ఉన్న ఆరాలోకి మనం ఎవ్వరం వెళ్ళినా కూడా, మనకు తెలియకుండానే మనం కూడా ఒక ఆనందమయ లోకంలో విహరించేసి బయటకొస్తాం అన్నమాట తాత్కాలికంగా కాసేపు. సో, అందుకని ఎవరింట్లో వాతావరణం అయితే ఆనందంగా మయకోశంతో చక్కగా ఉంటుందో, ఆ ఇంట్లో బయట నుంచి ఎవరొచ్చినా కూడా, అబ్బా! వీళ్ళ ఇంట్లో ఏంటో భలే ఉంది. కాసేపున్న వాళ్ళ ఇంటికెళ్ళొస్తే ఎంత మనసు హాయిగా ఉంది. వాళ్ళతో గడిపొస్తే మనసు చాలా సంతోషంగా ఉందనిపిస్తుంది. అంటే ఇవే నిదర్శనాలు. మనం మన ఇంట్లో ఆనందమయ కోసం చక్కగా ఉందనడానికి అర్థం ఏంటంటే, బయట ఎవళ్ళన్నా ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి ఫస్ట్. ఎందుకంటే మన ఇంట్లో ఉన్న మనకు ముందు తెలీదు కదా! మనం రోజు అదే స్థితిలో ఉంటున్నాం కాబట్టి మనం తేడా పట్టుకోలేం. కానీ బయట వాళ్ళు ఎవరైనా వచ్చి, "మీ దగ్గర ఉంటే బావుందండి. మీ ఇంట్లో ఉంటే అసలు టైమే తెలీలేదు. మీతో మాట్లాడుతుంటే అసలు లోకమే తెలియలేదు" అన్నారు అంటే అర్థం ఏంటంటే, మన ఆనందమయ కోశంలో మన ఆనందమయ లోకంలో వాళ్ళు కూడా తాత్కాలికంగా హ్మ్. చక్కగా ఎంజాయ్ చేసి వెళ్లారు. అంటే మన ఇంట్లో ఆనందమయ కోసం పరిస్థితి బాగుంది అని అర్థం. అందుకనేంటంటే మనిషికి ఎప్పుడు కూడా బాధలు, కష్టాలు ఇవన్నీ కూడా బరువుని పెంచుతాయి. మరి ప్రతి మనిషి జీవితంలోనూ సమస్యో, బాధో, కష్టమో ఏవో ఒకటి ఎప్పుడు అప్పుడు ఉంటూనే ఉంటాయి. జీవితం అన్నాక ఏది ఉండకుండా కాళ్ళు తడవకుండా నదిని దాటలేం. కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేం. ఇది అందరికీ తెలిసిన విషయం. సో, మరి ఆ బరువుని పెంచుకుంటూ వెళ్తే జీవితం అనే సముద్రంలో, నదిలో ఏదో ఒకనాడు మునిగిపోతాం. బరువు ఎక్కువైపోతే మునిగిపోతాయి కదా! ఏదైనా గాని. తేలికైన వస్తువు తేలుతూ వెళ్తుంది నీళ్ళలో. అంతే కదా! సో, మరి ఈ బరువులన్నీ దించుకోవడానికి ఎప్పుడు నీకు ఎక్కడ నీకు ఆస్కారం? అంటే ఏంటంటే మరి ఈ ఏదో ఒకనాడు ఈ సమస్య తీరిపోయాక ఈ బరువు తగ్గిపోతుంది. ఈ పని అయిపోయాక ఈ బరువు తగ్గిపోతుంది అనుకోవడానికి లైఫ్‌లో లేదు. ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. కానీ ఈ బయట జీవితంలో ఉన్న వాటివన్నీ తాత్కాలికంగా జరిగేవి జరుగుతూనే ఉంటాయి. ఆ బరువులు నువ్వు తలకెక్కించుకోకుండా నువ్వు తేలికగా ఉండాలి అంటే నీ లోపల ఉన్న ఇన్నర్ హ్యాపీనెస్‌తో మనం కలిసి ఉండాల్సిందే. అంటే మనిషికి ఈ ఆనందమయ కోసం అనేది ఎంత ఇంపార్టెంటో మనకు అర్థమవుతుంది కదా! ఆనంద స్థితిలో ఉంటే కనుక మనము సంతోషంగా ఉన్నప్పుడు మంచి నిర్ణయాలు తీసుకుంటామా? దుఃఖంగా ఉన్నప్పుడు మంచి నిర్ణయాలు తీసుకుంటామా చెప్పండి? సంతోషంగా ఉన్నప్పుడు సంతోషం. మైండ్ బాగా పనిచేస్తుందా? దుఃఖంగా ఉన్నప్పుడు మైండ్ బాగా పనిచేస్తుందా? సంతోషంగా విచారంగా ఉన్నప్పుడు ఉన్నప్పుడు. మైండ్ బా పనిచేస్తది. ఇంకా ఉత్సాహంగా ఉంటాయి. మన అవును. సెన్సెస్ అన్నీ ఇంకా ఉత్సాహంగా ఉంటాయి. సో, హ్మ్. అంటే ఏంటంటే మైండ్ బాగా పనిచేస్తుంది. ఒక గొప్ప ఉత్సాహం లోపల నుంచి పొంగుతూ వస్తుంది. ఒక సంతోషం వచ్చేసరికి, ఒక సక్సెస్ వచ్చేటప్పటికి మళ్ళీ ఇంకో సక్సెస్ కోసం ప్రయత్నం చేయాలనిపిస్తుంది. అందుకే మీరు గమనించండి. ఎప్పుడు కూడా డబ్బు సంపాదించడం అనే చోట, ఒక చోట క్లిక్ అయిన వాళ్ళు, జస్ట్ ఒక చోట ఆ సక్సెస్‌కి ఓపెన్ అయిన వాళ్ళు, వాడు అలా డబ్బు సంపాదిస్తూ లక్షాధికారి, కోటీశ్వరుడు అలా అవుతూనే ఉంటాడు. అంటే ఇంకక్కడ ఎప్పుడైనా కానీ ఆ ఆనందంతో ముడిపడిన ప్రతి పని కూడా దాన్ని ఇంకా ఇంకా ఆనందాన్ని పెంచుకుంటూ తీసుకెళ్తూ ఉంటుంది. ఇది ఇలాంటి లౌకికమైన విషయాల్లో అయితే సంతోషం అనుకుందాం. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మనము ఎప్పుడైతే సంతోషంగా ఉన్నప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా, సంతోషంగా ఉన్నప్పుడు ఏ ఆలోచన చేసినా, హ్యాపీగా ఉన్నప్పుడు ఏ పనైనా మనకి చూడండి నేను నేను నా నా నేనెంత బాగా గమనిస్తానంటే, ఎవరితో అయినా మామూలు విషయాలు మాట్లాడేటప్పుడు నాకు తలనొప్పొచ్చేస్తుంది. నరాలన్నీ పట్టేస్తాయి ఒక అరగంట మాట్లాడిన తర్వాత. అదే ఒక 4, 5 గంటలు ఆపకుండా క్లాసులు చెప్పమనండి బ్రహ్మాండంగా చెప్తుంది. ఏ తలకాయ నొప్పి రాదు. అంటే ఏంటంటే మనము ఎక్కడ ఆ ఇన్నర్ హ్యాపీనెస్‌కి కనెక్ట్ అయితే అక్కడ అది మనకది బరువు అనిపించదు. కదా! అలాగే మామూలుగా, మామూలుగా, మామూలుగా శరీరంతో ఉన్నప్పుడు ఓ 10 మందొస్తే మనం పని చేస్తామనుకోండి. ఆహా! అబ్బా! చాలా పని చేసాం అనిపిస్తుంది. అదే ఎప్పుడూ, ఎప్పుడు మా ఇంట్లో అప్పటికప్పుడు కనీసం ఓ 30, 40 మందికి వంటలు చాలా సార్లు చేశాను. ఏంటంటే సడెన్‌గా ఏ శాఖాహారాలియో పెట్టుకోవడం, సడెన్‌గా ఏ ధ్యానం క్లాసో పెట్టుకోవడం, సడెన్‌గా ఏ మాస్టరో వస్తూ ఇంటి దగ్గర ఆగడం. ఓ చుట్టుపక్కల 10 మందిని పిలిచేయడం, గబగబా అప్పటికప్పుడు వంట చేసేయడం.
అంటే సాయంత్రం 6 గంటలకు అయిపోతుందన్న క్లాసు మన మన కబుర్లో మన సజ్జన సాంగత్యం అవ్వదు. అవ్వకపోయేసరికి 7, 8 అయిపోయేసరికి ఏం వెళ్తారులే భోంచేసి ఎళ్ళండి లేతే తినేసి ఎళ్ళండి అంటాం. అప్పటికప్పుడు వంట చేస్తే నిజంగా అరగంటలో 30, 40 మందికి వంట చేసేస్తాం. అదే మనకి మనసు దాని మీద లేని వాళ్ళకి చుట్టాలో, పక్కాలో ఎవరో వచ్చారనుకోండి. అప్పుడు 10 మందికి వంట చేయడానికి 2 గంటలు పెట్టినా పనవ్వదు. అంటే, అంటే ఎక్కడ మనం హ్యాపీగా ఉంటామో, అక్కడ పని కూడా తేలిగ్గా ఉంటుంది. చాలా తక్కువ టైంలో పని అయిపోతుంది. ఎక్కువ ఎఫర్ట్ పెట్టక్కర్లేదు. ఎక్కువ ఎనర్జీ ఖర్చు పెట్టక్కర్లేదు. ఎక్కువ ఎక్కువగా మైండ్‌తో ప్రెషర్ తీసుకోనవసరం లేదు. అంటే సంతోషంగా ఉన్నప్పుడు చేసే పనికి, సంతోషంగా లేనప్పుడు చేసే పనికి ఎంత తేడా ఉంటుందో మనకే తెలుసు. కదా! సో, ఆ! ఇట్లాగనమాట. అంటే హ్యాపీగా ఉంటూ ఏ పని చేసినా సరే, అది సక్సెస్‌కి దారి తీస్తుంది. నువ్వు లోపల ఆ విచారాన్ని పెట్టుకొని ఈశ్వరో, దేవుడా అనుకుంటా పని చేస్తే అది ఫెయిల్యూర్‌కే దారి తీస్తుంది. లేదా సక్సెస్ వైపుగా తీసుకెళ్ళాలని నీ ప్రాస్పెక్టివ్ ఉన్నా అది లేట్ అయిపోతుంది. జరగచ్చు. జరగాలని నీకు రాసిపెట్టి ఉన్నప్పుడు ఎప్పుడో అప్పటికి జరుగుతుంది. కానీ ఎప్ 10 ఏళ్ల వయసులో రావాల్సింది 30 ఏళ్ల వయసులో వస్తుంది. ఉపయోగం ఏంటి? నువ్వు కరెక్ట్‌గా 18 ఏళ్ళకి ఎంసెట్ రాసి పాస్ అవ్వాలి గానీ, 25 ఏళ్ళకి పాస్ అయితే ఈలోపు జీవితంలో సగం అయిపోలేదు. నీ ఎనకాల వచ్చిన వాళ్ళందరూ అన్నీ అయిపోతారు. ముందుకెళ్ళిపోతారు. సో, ఇట్లా ఏంటంటే ఆ హ్యాపీనెస్ ప్రతి చోట అయితే ఇన్నర్ హ్యాపీనెస్ లేదా ఔటర్ హ్యాపీనెస్ 2 అంటే ఒకటి సంతోషం, ఒకటి ఆనందం. ఈ రెండిటితో కూడిందే ఎప్పుడు కూడా పరిపూర్ణమైనటువంటి జీవితం అవుతుందండి. సో, ఇక్కడ నాకు ఈ హ్యాపీనెస్‌కి కూడా నాకసలు తేడా తెలీదు. ఏంటంటే ఎప్పుడు సీరియస్‌గా ఉండడము, అది కూడా ఎప్పుడో గాని నవ్వడము అంటే అర్థం ఏంటంటే ఏదైనా నవ్వొచ్చే ఒక సందర్భమో, ఒక జోక్సో ఏదో ఉండాలి. జస్ట్ అప్పుడే నవ్వాలి. అంతే తప్పించి అంటే నాకు తెలియకుండానే కొన్ని ఎమోషన్స్ అలాగా తయారయ్యాయన్నమాట. ఎందుకు తయారయ్యావు అంటే ఆడపిల్ల ఎక్కువ నవ్వకూడదనో, మరోటనో అలా పెంచినప్పుడు ఎవరైనా అలా అనేటప్పుడు, పెరిగేటప్పుడు అలా ఎవరన్నా అన్నవి కూడా మన మైండ్‌లో పడుతూ ఉంటాయండి. ఆడపిల్లలేంటి అలా గట్టిగా నవ్వకూడదు. ఊరికే అలా పడి నవ్వుతూ ఉంటావేంటి? ఇలా చేయకూడదు, అలా చేయకూడదని ఎవరో ఒకళ్ళు వెనకాల ఎవరో అనే ఉంటారు. మనకు తెలిసి గుర్తున్నా, గుర్తుండకపోయినా అలాంటి సందర్భాలు ఏవో ఉంటాయి. సో, ఇవన్నీ కూడా మనకు తెలియకుండా ఏం చేస్తాయంటే కరెక్ట్‌గా ఎప్పుడూ నవ్వుతూ ఉండడం అనేది సహజత్వం అయితే కనుక, అసహజత్వం వైపుకి మనం ఎప్పుడో అప్పుడు వెళ్ళిపోతాం. మనకు తెలీదు. హ్మ్. సో, ఎందుకంటే నా మైండ్‌లో బాగా గుర్తుండిపోయిన సంఘటన ఒకటుండేది. ఎప్పుడూ నాకు చిన్నప్పటి నుంచి ఎక్కడున్నా కానీ ఆహ్, ఈ చెప్పా గదా! చుట్టుపక్కలోళ్ళందరూ స్కూల్ మానిపించి మరి బ్యాంకులకి వాళ్ళకి పనులుంటే వాటికి ఎదురు రావడానికి ముహూర్తాలకి తీసుకెళ్తుండేవారు. అంటే ఈ పిల్ల కళగా ఉంటుంది. ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది. ఎప్పుడు అంటే నవ్వడం అంటే పళ్ళు కనపడాలి నవ్వకపోయినా నా మొహంలో ఒక స్మైలీనెస్ కనపడుతూ ఉండేదన్నమాట. నవ్వుతున్నట్టుగా ఉంటుందని. అలా గడిచిపోయిన తర్వాత నేను ఇంటర్మీడియేట్‌కొచ్చేటప్పుడు మాకో జువాలజీ లెక్చరర్ ఉండేవారు. ఆవిడలో ఇరిటేషన్ ఏంటో మనకు తెలీదు. ఆవిడకున్న ఎక్స్‌పీరియన్సెస్ ఏమిటో జీవితంలో మనకు తెలీదు. ఆవిడేంటంటే నా నా మొఖం ఎప్పుడు స్మైలీగా ఉండేది. కానీ ఆవిడేం చేసేవారంటే, "నువ్వు నన్ను చూసి నవ్వావా?" అన్నారు ఒకసారి. అంటే, "లేదు మేడం నేను నవ్వలేదు. నేను నవ్వను కూడా నవ్వే సందర్భం కూడా కాదు. నా మొహంలోనే ఆ నవ్వు కనిపించింది అంతే ఆవిడకి." అంటే లేదు నువ్వు నన్ను చూసి నవ్వావంటే నా పక్కన వాళ్ళు ఇంకా ఫ్రెండ్స్ ఉంటారు కదా! వాళ్ళన్నారు, "లేదు మేడం తన ఫేస్ ఎప్పుడు అలాగే ఉంటుంది. స్మైలీగానే ఉంటుంది. తను పనిగట్టుకొని నవ్వడం కాదు అండి" అంటే ఆవిడ "నువ్వు నన్ను చూసే నవ్వావు" అనేదో ఒక గొడవ చేసేటప్పటికి అది ఎంత లేదన్నా మన మైండ్‌లో పడుతుంది కదా! అది మనకి తెలుసో తెలియకో కూడా మన మొహంలో హ్యాపీనెస్‌ని పోగొట్టేస్తుంది. అంటే ఎప్పుడు కూడా ఏంటంటే మన మొహంలో ఫేస్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అని నీ హృదయంలో ఎలాంటి భావాలుంటే అవి నీ మొహంలో ప్రతిఫలిస్తూ ఉంటాయి. దానికి ఒక కారణం ఉండక్కర్లేదు. నీ ఇన్నర్ హ్యాపీనెస్ ఉంటే నీ మొహంలో అది ఎక్స్‌ప్రెస్ అవుతూ ఉంటుంది. మీరు మీరు గమనించండి. వాళ్ళ స్కిన్ టోన్ కూడా మీకు లోపల ఉన్న ఇన్నర్ హ్యాపీనెస్ మొహంలోకి రిఫ్లెక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళ స్కిన్ కూడా వయసుతో సంబంధం ఉండదు. చాలా చక్కగా స్మూత్‌గా చాలా ఆహ్, అంటే కలర్ కాదు. అక్కడ కలర్ గాని, అందం, భౌతికమైన ఫేస్ కట్స్ అదే ఫీచర్స్‌తో సంబంధం లేకుండానే ఏదో ఒక కళ, ఒక అందంగా కనిపిస్తారనమాట. అంటే తెల్లగా ఉండక్కర్లేదు. లేదంటే
మంచి మంచి పెద్ద పెద్ద కళ్ళు, కోటేరేసిన ముక్కులు ఇట్లా ఏమి లేకపోయినా కూడా ఎందుకో అందం అనిపిస్తారు. కారణం ఏంటంటే, అది నీ నీ లోపల ఏదైతే నీ హృదయంలో ఏదైతే ఇన్నర్ హ్యాపీనెస్ ఉందో, అది నీ మొహంలో ఎప్పుడు కూడా రిఫ్లెక్ట్ అవుతుందండి. సో, ఆ సంఘటన తర్వాత మరి ఏమైందో నాకు తెలీదు గానీ, అందులో లైఫ్‌లో సీరియస్‌నెస్ పెరిగిపోయింది. ఆ తర్వాత వెంటనే పెళ్లయిపోయింది. ఆ తర్వాత ఎన్నో, ఎన్నో కొత్త కొత్త మార్పులు, ఎంతో జనాన్ని ఎదుర్కోవడం ఇవన్నీ జరిగిపోయి చాలా సంవత్సరాలు అయిపోయిన తర్వాత చెప్పా కదా! పత్రి సార్ ప్రతీదీ కూడా ఆయన చెప్తేనే ఒక కీ క్లోజ్ అయిపోయిన కొన్ని డోర్స్ ఓపెన్ అవుతూ ఉంటాయన్నమాట. ఏంటంటే లైఫ్‌ని నువ్వు మరీ సీరియస్‌గా తీసుకుంటున్నావు మేడం. అలా తీసుకోకు సింపుల్‌గా తీసుకో అన్నారని మీకు మొన్న ఒకసారి చెప్పాను. ఆ! అట్లాగే ఇంకోసారి ఏంటంటే 2014లో రాజమండ్రి అర్బన్ నుంచి మనం పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి నేను ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేశా. చేసినప్పుడు రోడ్ షో జరుగుతోంది. మంచి మే నెలలో మిట్ట మధ్యాహ్నం ఎర్రటి ఎండలో అన్నమాట. మేము రోడ్ షో జరుగుతుంటే వ్యాన్ ఎక్కాం. మనం మన 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 వ్యాను ఇంకా వెనకాల కొంతమంది కార్లు, బైకులు, నడిచొచ్చేవాళ్ళు అందరూ ఉన్నారు. రోడ్ షో అవుతుందన్నమాట. అవుతున్నప్పుడు వ్యాన్ మీద కంటెస్టెంట్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు నేను నేను రాజమండ్రి సిటీ నుంచి నేను పత్రి సారు, ఇంకొక మేడము ముగ్గురం వ్యాన్ మీద ఉన్నాం. వ్యాన్ మీద ఉన్నప్పుడు ఎర్రటి ఎండలో మిట్ట మధ్యాహ్నం నడి రోడ్డు మీద సార్ సడెన్‌గా పక్కకు తిరిగి ఎందుకంటే మనం మన క్యాన్వాసింగ్‌కి తిరుగుతున్న ఆటోలు కూడా ర్యాలీలో వస్తున్నాయన్నమాట. ర్యాలీలో వస్తుంటే వ్యాన్ నుంచి పక్కకి చూస్తే ఆటోలు కనిపిస్తాయి కదా! చూస్తే ఆ ఆటోల మీద మనము బ్యానర్‌లేస్తాం కదా! ఆటోల మీద ఫ్లెక్సీలు కడతాం కదా! పలానా ఓటు గుర్తు, పలానా గుర్తు, పలానా అభ్యర్థి. పేరుని గుర్తు ఆ! ఫ్లెక్సీలు కడతాం గదా! అది చూసి సారన్నారు, అంత మిట్ట మధ్యాహ్నం "ఏం మేడం నవ్వుతూ ఉండాలని నీకు తెలీదు నవ్వుతూ ఉండడం నవ్వుతూ ఉండాలని తెలీదా?" అన్నారు. "ఏంటి సార్" అన్నా. "ఆ ఫోటో ఏంటి మేడం?" అంటే ఫ్లెక్స్ మీద ఏసిన ఫోటో అన్నమాట. ఆ ఆటోకి తగిలించిన ఫ్లెక్స్ చూసి అని "ఆ ఫోటో ఏంటి మేడం? ఆ మొహం ఏంటి అంత సీరియస్‌గా నవ్వుతూ ఉండాలని ఫోటో తీయించుకోవాలని తెలీదా నీకు?" అన్నారు. అదేంటంటే అసలు నవ్వుతూ ఒక ఫోటో తీయించుకొని ఇవ్వాలి. అసలు ఆ ఫోటోలకి నవ్వాలని గూడా విషయం నాకు అప్పటిదాకా పోయి అంత సీరియస్‌నెస్ వచ్చేసిందనమాట ఫేస్‌లోకి. ఎప్పుడు నవ్వుతూ ఉండేది అంతా పోయిందసలు. పోతే అప్పుడన్నారు "ఆ ఫోటో ఏంటి మేడం? మంచి ఫోటో తీయించుకొని ఇవ్వద్దు. అలా అలా ఇచ్చారా? ఆ మొహం చూడు ఎలా ఉందో" అని ఏదో వంకెట్టుకొని ఆయన చెప్పాల్సింది చెప్తారు గదా! అనేసి అన్నీ అన్నారు. "నవ్వుతూ ఉండాలని నేర్చుకో మేడం నువ్వు" అన్నారు. అంతే. ఆ క్షణం నుంచి మరి నేను కావాలని ఏం ప్రాక్టీస్ చేయలేదండి. ఇంక అక్కడి నుంచి ఎప్పుడూ నవ్వుతూ ఉండడమే, అన్ని ఫోటోలు నవ్వుతూ ఉండడమే. ఇంకెప్పటికి కూడా ఎప్పుడు ఫోటో తీసుకొని నవ్వుతూనే వస్తూ ఉంటాయి. సో, అట్లా ఏంటంటే మన మొహంలో నవ్వనేది ముందు మన హృదయాన్ని తేలికపరుస్తుంది. మన ఎదురుగుండా ఉన్న వాళ్ళ హృదయాన్ని తేలికపరుస్తుంది. మొహం మొటమొటలాడించుకొని ఉండండి ఇంట్లో వాతావరణం ఎలా ఉంటుందో తెలీదు. అవును. అంటే మిగతా వాళ్ళ మనసులు బాగున్నా గానీ, మనం మొటమొటలాడే మొహం చూస్తే పాపం వాళ్ళు ముడిచిపోతారు. ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అమ్మో! ఏంటో ఈవిడ ఇవాళ సీరియస్‌గా ఉంది. ఏదోగా ఉంది వ్యవహారం అని పాపం వాళ్ళు కూడా ముడుచుకుపోతారు. సైలెంట్ అయిపోతారు. అంటే ఏంటంటే మనిషిలో ఆనందం అనేది ఎక్స్‌పాండ్ అయ్యేలా చేస్తుంది. తేలికయ్యేలా చేస్తుంది. ఇంకా ఇంకా ఉత్సాహాన్ని పెంచేలా చేస్తుంది. మనిషిలో ఆ ఆనందం లేని పరిస్థితి లోపల ఉంటే కనుక ముడుచుకుపోయేలా చేస్తుంది. బరువైపోయేలా చేస్తుంది. ప్రతి ఒక్కరికి మనం అందులో మునిగిపోయేలా చేస్తుంది. సో, అవే అనారోగ్యాలకి కారణమవుతాయి. ఎందుకంటే రోగాలకి మందు ఎక్కడుందో తెలుసా అండి? నవ్వుతూ ఉండడంలోనే ఉంది. సగం రోగాలు అక్కడే తగ్గిపోతాయి. ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉండండి. కొన్ని రోగాలకసలు మందులే అక్కర్లేదు. సగం రోగాలు తగ్గిపోతాయి. సో, అట్లాగేంటంటే ఆనందం అనేది ఎంత మనిషికి ఇంపార్టెంట్ ఎందుకు అంటే శాశ్వతమైన స్థితి ఆత్మ యొక్క శాశ్వతమైన స్థితే ఆనందం కాబట్టి, మనకు ముందసలు ధ్యానంలోని అల్టిమేట్ గోల్ ఏంటంటే ఆనందాన్ని తెలుసుకోవటం. అంతకంటే ఏమి ఉండదనమాట. సో, ఎప్పుడైతే నువ్వు విజ్ఞానమయ కోశాన్ని, ఈ ఆనందమయ కోశాన్ని ఈ రెండిటిని కూడా చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ 2 ఎక్స్‌పాండ్ అయ్యి ఓపెన్ అయిన వ్యక్తులు ఉంటే గనక, వాళ్ళ సమక్షంలో అసాధ్యం అన్నదే ఉండదు. వాళ్ళ సమక్షంలో అసాధ్యం అన్నది ఉండదండి. హ్యాపీగా ఉన్న పిల్లలు ఎంత హుషారుగా ఉంటారు. వాళ్ళు సాధించలేనిదంటూ ఉండదు. అదే ఏదో ఒక సమస్యలతో, దుఃఖంతో, బరువుతో ఉండేవాళ్ళు ఏదైనా సాధించడం అనేది జీవితంలో
చాలా కష్టం. సో, అట్లాగే ఇక్కడ కూడా ఏంటంటే మనకి ఈ ఈ ఆనందమయ శరీరం, ఐదో శరీరము విశుద్ధి చక్రానికి సంబంధించిందని చెప్పుకున్నాం కాబట్టి, వాళ్ళకి ఈ విశుద్ధి చక్రం కూడా విశేషంగా శుద్ధి చేయబడుతుంది. అంటే అర్థం ఏంటంటే, ఒక్క ఆనందం అనేది నీలో బయలుదేరితే అన్నీ విశేషంగా శుద్ధి చేయబడతాయి. ఓవర్‌గా శుభ్రంగా క్లీన్ అయిపోతుందనమాట. హ్యాపీగా నవ్వుతూ ఉండు. తలకాయ నొప్పి కూడా ఏ కాఫీ, టీలు అక్కర్లేదు సగం ముప్పావంతు తగ్గిపోతుంది. సో, ఆ విశేషంగా శుద్ధి చేయబడి ఈ విశుద్ధ చక్రం కూడా చాలా చక్కగా యాక్టివ్ అయ్యి నీ 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 విశుద్ధి చక్రం యాక్టివేట్ అయితే ఏంటంటే, తెలియకుండానే విశేషమైన జ్ఞానం కూడా ఫ్లో అవుతూ ఉంటుంది. మన మాట ద్వారా ఇక్కడ ఈ నిజంగా చెప్పాలంటే ఈ 6 రోజుల్లో ఏ విషయం కూడా నాకు ముందు తెలీదు. అంటే ఇందులో వచ్చిన విషయాలు ఎప్పుడు ఇంతకు ముందు చెప్పినవి కాదు. ఇంతకు ముందు నేను చదివినవి కాదు. సో, ధైర్యం ఏంటంటే నాకేం తెలీదు ఎలాగా అని టెన్షనొస్తుంది ఫస్ట్. చెప్పడానికి ముందు ఒక పావుగంట ముందు. ఏం పర్లేదులే ఇది ప్రతిసారి అనుభవమే కదా! ఎళ్లి అక్కడ కూర్చుంటే ఏదో ఒకటి అదే వస్తుందిలే అనిపిస్తుందనమాట. సో, ఏంటంటే మన విశుద్ధి చక్రం విశేషంగా శుద్ధి చేయబడితే కనుక మన మాట మంత్రమవుతుంది. నీ మాట మహా సంగీతం అవుతుంది. ఎంత గార్ధప స్వరమైనా మనది మన మాట ఎదుటి వాళ్ళకి సంగీతంలానే వినబడుతుంది. అంటే దాని వెనకాల ఉన్న ఇంగ్రీడియెంట్ ఏంటి? ఆనందం. హ్యాపీనెస్. ఇన్నర్ పీస్, ఇన్నర్ హ్యాపీనెస్ అన్నమాట. సో, అందువల్ల ఏంటంటే, మనం ఈ ప్రపంచానికి సేవ చేయడము అనేటువంటిది మనం ఏమనుకుంటామంటే, అద్భుతంగా తిరిగి జన ప్రచారం రోడ్ల మీద చేస్తేనే సేవ అనుకుంటాం. లేదంటే దాన ధర్మాలు చేస్తేనే సేవ అనుకుంటాం. లేకపోతే ఎవరినో ఆహ్, ఆదరిస్తేనే సేవ అనుకుంటాం. కాదండి. నీ మాటతో నీ ఎదుటి వ్యక్తికి స్వాంతన కలిగిస్తే కూడా అంతకంటే గొప్ప సేవ ఇంకోటుండదు. అంతకంటే గొప్ప సేవ ఇంకోటుండదండి. మన చెంతకు వచ్చిన వాళ్ళు ఏమీ పెట్టకుండానే, మనం ఏమి ఇవ్వకుండానే, మనం ఏమి మాట్లాడకుండానే, మన నుంచి వాళ్ళేమి ఆశించకుండానే, హాయిగా బరువంతా దించుకొని తేలిగ్గా బయటికెళ్లారనుకోండి, అది, అది ఎంత గొప్ప సేవండి. అది ప్రపంచంలో దాన్ని ఎవడైనా ఏ డాక్టరైనా ఏ మందుతో అయినా ఇవ్వగలడా? ఎన్ని మందులైనా కనిపెట్టారు కానీ, ఇన్నర్ హ్యాపీనెస్‌ని తేగలిగే మందు ఎవడన్నా కనిపెట్టాడా చెప్పండి? అయితే ఆ సంతోషం కోసమే జనాలు వెతుక్కోవడం కోసమే డ్రగ్స్‌కి అడిక్ట్ అయ్యేవాళ్ళు, తాత్కాలికంగా లిక్కర్‌కి అడిక్ట్ అయ్యేవాళ్ళు, కొన్ని వ్యసనాలకి అడిక్ట్ అయ్యేవాళ్ళు. వీళ్ళంతా ఎందుకు అడిక్షన్‌కెళ్తున్నారు? వీళ్ళంతా ఎందుకు వాటన్నిటికి ఆ మత్తు మందులకి బానిసవుతున్నారంటే, ఈ ఆనందం కోసం ఎక్కడ పొందాలో తెలియక వ్యక్తి తపన చెంది చివరికి ఈ తపన పరాకాష్ఠకి చెంది కొంతమందేమో పాజిటివ్ వేలో జనంలోకొస్తారు. కొంతమందేమో నెగెటివ్ వేలో వ్యసనాలకి బానిసవుతారు. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా తను కోరుకునేది, తనకు కావాల్సింది భౌతికమైన సంపదలు కానీ కాదు. అవన్నీ తాత్కాలికం అని లోపల నీ ఇన్‌స్టింక్ట్ ఏదైతే ఉందో దానికి తెలుసు. కాబట్టి నిన్ను ఇన్నర్ హ్యాపీనెస్ కోసం ప్రేరేపిస్తూ ఉంటుంది. ఆ ప్రేరణని అందుకుని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే ధ్యానంలోకొచ్చేస్తాం. ఇక్కడ ఎలాగో ఇన్నర్ హ్యాపీనెస్ వస్తుంది కాబట్టి ధ్యానం ద్వారా మా అల్టిమేట్ లక్ష్యమే ఆనందం పొందటం కదా! సో, అది తెలియని వాడు ధ్యానం తెలుసుకోవటానికి అవకాశాలొచ్చినా కూడా సద్వినియోగం చేసుకోని వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ తపనని ఆ హ్యాపీనెస్ పొందాలి అన్న తపనని ఎక్కడ వెతకాలో తెలియక లోపల వెతకడం మానేసి బయట వెతికి ఆహ్, ఆహ్, ఎన్నో ఎన్నో అలవాట్లకి బానిసైపోతూ ఉంటారు. ఈ అలవాట్లకు బానిసైనప్పుడు ఏమవుతుందంటే, ఆ మందు ప్రభావం వల్ల తాత్కాలికంగా ఒక ఉన్మాద స్థితి వస్తుంది. అందుకే డ్రగ్‌కి అడిక్ట్ అయిన వాడు చూడండి, వాడేదో పిచ్చి పిచ్చిగా వాడి లోకంలో వాడు నవ్వుకుంటా ఉంటాడు. అదే ఆనందం అంత తేలిపోతున్నట్టు ఉంటుందండి వాళ్ళకి. ఆ మందు ఏం చేస్తుందంటే తాత్కాలికంగా నీ శరీరాలన్నీ కూడా డిటాచ్ అయిపోయేలా చేస్తుంది. అందుకని నీకు పిచ్చి హాస్పిటల్స్‌లోను థర్డ్ ఐ విజన్ కనుక ఉన్నవాళ్ళు ఎదుటి వాళ్ళ ఆరాస్‌ని చూడగలిగిన వాళ్ళు ఎవరైనా కనుక ప్రాక్టీస్ చేస్తే, మీకు పిచ్చివాళ్ళు ఉన్న చోట, తాగుబోతులు ఉన్న చోట, డ్రగ్‌కి అడిక్షన్ అయిపోయిన వాళ్ళు ఉన్న చోట, అడిక్ట్ అయిపోయిన వాళ్ళు ఉన్న చోట, వాళ్ళ తాత్కాలికంగా వాళ్ళ యాస్ట్రల్ బాడీస్ వాళ్ళ ఫిజికల్ బాడీతో డిటాచ్ అయిపోయి ఉంటాయి. అందుకని వాళ్ళేంటంటే ఒక బరువుని ఫీల్ అవ్వరు. తేలికైపోయినట్టుంటారు. అందుకే తాగుబోతోడు ఎలా నడుస్తాడు? స్టడీగా నడుస్తాడా? అటు, హ్మ్. ఇటు ఊగిపోతూ నడుస్తాడు. కారణం ఏంటి? ఎందుకు స్టడీగా నడవడంటే,
ఆ తాగేసిన ఆ మత్తు తాత్కాలికంగా నీ నీ అస్ట్రల్ బాడీతో, నీ ఎనర్జీ బాడీతో నిన్ను డిటాచ్ చేసేస్తుంది. సరైన ఎనర్జీతో డిటాచ్ చేయడం కాదు. అందుకని ఏంటంటే, ధ్యానంలో కూడా మనం ఒక్కొక్కసారి లేచి మంచి స్థితిలోకి వెళ్లి బయటకొచ్చినప్పుడు కాస్త తాత్కాలికంగా మత్తొస్తుంది. ఎప్పుడు నేను నాకు ఈ రోజు పొద్దున్నే 4 గంటలకి లేచేసి 4:30కి ఈ మధ్యలో మా అబ్బాయికి పొద్దున్నే ఓ 7:30 కల్లా క్యారేజ్ పెట్టడం కోసం 5కి 4:30 పావుతక్కువ 5 నుంచి వంట పని స్టార్ట్ చేస్తాం. ఇవాళ వాడికి సెలవనమాట. బ్యాంక్ సెలవు ఈరోజు వాళ్ళకి. సో, సెలవు కాబట్టి తీరిగ్గా లేసి పొద్దున్నే వంట చేసే పని లేదు కదా! అని చక్కగా 4:30కి మెలుకువొచ్చేస్తుందిగా లేచి కూర్చొని ధ్యానం చేస్తే 5:30 తర్వాత ఏమవుతుందో తెలుసా? ధ్యానం చేసి లేచిన తర్వాత మంచం మీద పడుకున్నారా నిద్ర పట్టేస్తుంది. మీకు అందరికి మీకది ఎక్స్‌పీరియన్స్ అయ్యే ఉంటుంది. ఎక్స్‌పీరియన్సే. ఇంక ఎంత మంచి నిద్ర పట్టేస్తుందంటే ఆ మత్తులోంచి బయటికి రాలేము తొందరగా. కారణం ఏంటంటే, ధ్యానం స్థితిలో మైండ్ టోటల్‌గా శూన్య స్థితిలోకెళ్ళినప్పుడు మనకి ఇగో ఈ మత్తు అక్కడ కూడా వస్తూ ఉంటుంది. మందేసుకున్న వాడికొచ్చే మత్తు అదైతే మనకొచ్చే మత్తు ఇదనమాట. సో, అలాగే మనకి చాలా మంది ఆహ్, పూర్తి ఆ ఆనంద స్థితిలో ఉన్నవాళ్ళు హ్మ్. ధ్యానంలో ఆనందాన్ని అనుభవించిన వాళ్ళు చాలా మంది యోగులు మనం జీవిత చరిత్రలో చదివినా, వాళ్ళని ప్రత్యక్షంగా కొంతమంది అవధూతలను చూసినా మనము, వాళ్ళు ఈ భౌతికమైన మనుషులతోనూ, ప్రపంచంతోనూ సంబంధం ఉండదు. వాళ్ళలో వాళ్ళు నవ్వుకుంటూ ఎక్కడో ఒక లోకంలో ఉంటూ ఉంటారు. పిచ్చోడు కూడా వాడిలో వాడు నవ్వుకుంటూ వాడు అంటూ ఒక లోకంలో ఉంటాడు. తాగుబోతోడు కూడా వాడిలో వాడు మాట్లాడుకుంటూ, వాడిలో వాడు నవ్వుకుంటూ, వాడి మాన వాడు ఊగుతూ నడుస్తా ఉంటాడు. అంటే ఇక్కడ అందరికీ పాజిటివ్ వేలో నువ్వు ఆనందాన్ని వెతుక్కున్నావా? ఒక నెగెటివ్ వేలో ఆనందాన్ని వెతుక్కున్నావా అనేది నీకు నువ్వు సంతోషమా? అది ఆనందమా? శాశ్వతమా? నీకు నష్టం కలిగిస్తుందా? లాభం కలిగిస్తుందా? అనేది తెలిసిపోతాయి. ఒక ఒక ధ్యానం ద్వారా నువ్వు ఆనంద స్థితిలోకెళితే ఇంకా యాక్టివ్ అవుతావు. ఇంకా ఆరోగ్యంగా అవుతావు. ఇంకా ఏజ్‌లెస్‌గా అవుతూ ఉంటావు. ఏజ్ తక్కువైపోతూ ఉంటుంది. కదా! అదే నీకు తాగుబోతోడికి వచ్చేది తాత్కాలికమైన సంతోషమైనా గాని వాడి లివర్ చెడిపోతూ ఉంటుంది. రాను రాను వాడి ఒళ్ళు హూనం అయిపోతుంటుంది. మనిషి బక్కచిక్కిపోతూ ఉంటాడు. కళావిహీనం అయిపోతూ ఉంటాడు. అంతే కదా! డ్రగ్స్‌కి అడిక్ట్ అయిన వాళ్ళుంటారు. వాళ్ళెలా ఉంటారు? కొద్ది రోజులు డ్రగ్‌కి అడిక్ట్ అయిన తర్వాత ఇంక చచ్చిపోవటమే గాని బతకడం ఉండదు. వీడికేమో అమృతత్వం వస్తోంది. ఇంకా ఏజ్ పెరుగుతుంది. ఏజ్ వాళ్ళకి ఆయుష్ పెరుగుతోంది. అవును. వీడికేమో మృతత్వం వస్తోంది. చావుకు దగ్గరికెళ్తున్నాడు వీడు. ఇదే తేడా. మనకి ఆహ్, ఒక ఒక తాత్కాలికమైన సంతోషం వెతుక్కోవడం కోసం నువ్వు బయటెక్కడో ఏదో చేస్తుంటావా, అది నిన్ను మృతత్వం వైపు తీసుకెళ్తుంది. ఒక శాశ్వతమైన ఆనందాన్ని వెతుక్కోవడం కోసం నీ లోపలికెళ్తావా, అది నిన్ను శాశ్వతత్వం వైపు, అమృతత్వం వైపు తీసుకెళ్తుంది. అంతకంటే డిఫరెన్షియేషన్ ఇంకేం కావాలి మనకి? అవును. ఇక్కడే మనమే చూస్తూ ఉంటాం కదా! సో, ఈ విజ్ఞానమయ శరీరం గురించి ఎంత చెప్పుకోవచ్చో, ఈ ఆనందమయ శరీరం గురించి కూడా అంతే చెప్పుకోవచ్చు. అంత అంత గొప్పవైనవన్నమాట. ఆ తర్వాతది నెక్స్టు మనం ఇక్కడికొస్తే గనక అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ తర్వాత ఈ విశ్వ ఆరోది విశ్వమయ శరీరం. ఈ విశ్వమయ శరీరం అంటే ఏంటంటే, విశ్వంతో మనని కనెక్ట్ చేసేది. విశ్వంతో నువ్వెప్పుడు కనెక్ట్ అవుతావంటే, విశ్వమయ శరీరం నీ ఆజ్ఞా చక్రాకి సంబంధించింది కాబట్టి, ఎప్పుడైతే నీ ఆజ్ఞా చక్రాలో ఉన్నటువంటి నీ థర్డ్ ఐ ఓపెన్ అవుతుందో, నీ దివ్య నేత్రం తెరుచుకుంటుందో, నువ్వు విశ్వంతో కనెక్ట్ అయ్యి, విశ్వంలో ఉన్నటువంటి ఆ విశ్వ జ్ఞానాన్ని, ఆ దివ్య జ్ఞానాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఇదనమాట ఇక్కడ మనకి జరిగేది ఉపయోగం. సో, అంటే ఏంటంటే, విశ్వమంతా ఏదైతే వ్యాపించి ఉన్నది, ఆ విశ్వాత్మ ఏది అనే జ్ఞానం నీకిక్కడ కలుగుతుంది. ఆ విశ్వమయ జ్ఞానం అంతా కూడా విశ్వం నుంచి నీకు దీనికి గేట్ ఏంటి అంటే తెలుసుకోవటానికి ఓపెన్ అవ్వాల్సింది థర్డ్ ఐ ఓపెన్ కావాలి. సో, ఎప్పుడైతే నువ్వు ఈ విశ్వమయ శరీరాన్ని చేరుకుంటావో, ఈ ఆజ్ఞా చక్రంలో ఉన్న థర్డ్ ఐ ఓపెన్ అయ్యి, అక్కడ నీకు విశ్వంతో నీకు కనెక్షన్ ఏర్పడి, ఆ విశ్వం అంతటా ఉన్నటువంటి ఆ జ్ఞానం అంతా మనకి త్రూ థర్డ్ ఐ మనకి అందుతూ ఉంటుందన్నమాట. ఇది ఇక్కడ జరిగేది. ఆ తర్వాత ఏంటంటే, అంటే ఇక్కడ వరకు అన్నీ మన అనుభూతిలోకి వస్తూ ఉన్నవే. ఇక్కడి నుంచి ఈ 2 ఇంకా ఆల్‌మోస్ట్ మనము ఫిజికల్ లైఫ్‌ని, స్పిరిచ్యువల్ లైఫ్‌ని కూడా దాటేసి వచ్చేసాం కదా!
సో, ఇంకిక్కడ ఈ రెండిటి గురించి ఇంక ఇంతకంటే పెద్దగా చెప్పుకుందుకు హ్మ్. ఎక్స్‌పాండెడ్‌గా ఉండడం నాలెడ్జ్ ఉంటే ఇంకెక్కడైనా బహుశా బుక్స్‌లో వెతికితే దొరుకుతుంది మనకి. కానీ మనకి తెలియాల్సుకోవాల్సిన మినిమమ్ ఫండమెంటల్స్ ఇంతవరకైతే సరిపోతుందనమాట. సో, ఆ తర్వాతేంటంటే ఈ ఏడోది అనేటువంటిది మహాకారణ శరీరం. ఎప్పుడైతే విశ్వమంతా ఉన్న విశ్వజ్ఞానాన్ని నువ్వు తెలుసుకుంటావో, నువ్వు ఈ ఈ నువ్వేంటి, ఈ విశ్వం ఏంటి, ఈ భూమి ఏంటి ఇవన్నీ కూడా మనకి అర్థమవుతాయన్నమాట. వీటన్నిటి గురించిన జ్ఞానం తెలిసిన తర్వాత, ఈ మహాకారణ శరీరానికొచ్చినప్పుడు, నీ మూలాధారంలో ఉన్నటువంటి కుండలిని శక్తి తిరిగి సహస్రారాన్ని చేరినప్పుడు, ఈ మహాకారణం నీకు అర్థమవుతుంది. అంటే, ఈ మహాకారణ శరీరం నిన్ను సహస్రార స్థితిలోకి వచ్చిన తర్వాత, నువ్వు నీ నీ జన్మ యొక్క గొప్ప కారణం అర్థమవుతుంది. ఆ మహాకారణ స్థితి అంటే అర్థం ఏంటంటే, ఏ కారణం కోసం నువ్వు ఈ భూమి మీద జన్మ తీసుకున్నావు? అప్పుడు ఆ కారణం ఏంటి? ఆ మహా కారణం అని తెలుసుకున్న తర్వాత మనం మహావతార్ అవుతాంట. అవతార్ సినిమాలు చూసారు గదా! అలాగా మహావతార్ బాబాజీ అంటారా లేదా? ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పాం? మహావతార్ బాబాజీ. మామూలు బాబాజీ కాదు. మహావతార్ బాబాజీ. సో, అట్లాగే ఏంటంటే ఇక్కడికి ఈ మహాకారణ శరీరానికి మనం చేరుకున్న తర్వాత ఈ సహస్రార స్థితికి అందుకున్న తర్వాత అక్కడ నీ జన్మ యొక్క మహాకారణం నీకు అర్థమయ్యి నువ్వు కూడా మహా అవతరణ కోసం ఈ భూమి మీద అవతరించిన ఒక మహావతారం అని మనకు కూడా అర్థమవుతుంది. ఆయనొక్కడే కాదు మనం కూడా అంతే కదా! ఆహ్, ఎవరి జన్మ కారణం వాళ్ళది. ఆ మహాకారణం ఏంటో తెలుసుకోవడం అనేది మనకి కూడా సంభవమే. సో, అందుకనే ఏంటంటే మనకి ఇక్కడి నుంచి కూడా ఏజ్‌లెస్‌నెస్ అనేది ఇంకా ఆ మహాకారణ శరీరంకి వచ్చేసిన వాళ్ళెవరైతే ఉన్నారో వాళ్ళేంటంటే ఈ శరీరంలో ఎన్ని సంవత్సరాలు ఉండాలనుకుంటే అన్ని సంవత్సరాలు ఆ మహాకారణం కోసం జన్మ తీసుకోవడం కోసం ఈ శరీరంలోకొచ్చారు తప్పించి, వాళ్ళకి ఇంక శరీరంతో సంబంధించిన ఈ వేటిలతో భౌతికత వేటితో సంబంధం ఉండదు. కాబట్టి ఏం చేస్తారంటే ఆ మహాకారణం సిద్ధించే వరకు కూడా ఆ శరీరంని చక్కగా నిలుపుకోగలుగుతారు. అందుకే పత్రి సార్ ఏమంటారు 2095 వరకు నేను బతికుంటానంటారు. అందుకే మరి మహావతార్ బాబాజీ ఈ భూమి మీద 3000 సంవత్సరాల నుంచి అదే శరీరంలో ఆయన ఇంకా బతికి లేరు. ఉన్నారు కదా! సో, అంటే ఏంటంటే వీళ్ళందరూ మహాకారణాన్ని తెలుసుకున్నారు కాబట్టి, ఆ మహాకారణ శరీర స్థితిని పొందారు కాబట్టి, ఆ మహాకారణ కోసం ఆ శరీరాన్ని ఎప్పటికి ఎన్ని సంవత్సరాలైనా అదే శరీరంలో ఉండి పనిచేయగలుగుతారు. అది అన్నమాట. ఆ స్థితి. ఎక్కడికి మనని పత్రిసారి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు చూడండి. ఎవరొస్తారు నాతో చెయ్యెత్తండి అంటారు. ఇంత సింపుల్‌గా చెప్పేస్తారు. ఎంత పెద్ద విషయాన్ని. ఆ! నేనొస్తా, నేనొస్తా అని మనందరం పైకెత్తాం. అంటే భావనలో అయినా సరే, నువ్వు మహాకారణ శరీర స్థితికి నిన్నాయన తీసుకొచ్చేస్తున్నారు. నేనొస్తా, నేనొస్తా అంటే అర్థం ఏంటి? నువ్వు 2095 వరకు ఒక మహా కారణం కోసం, ఈ మహా శరీరాన్ని ఒక గొప్ప మహా కారణం కోసం, మహా అవతరణలో ఒక భాగం అవ్వడం కోసం, నువ్వు మహావతారముగా మారడానికి నిన్ను కూడా చెయ్యెత్తిస్తున్నాడాయన. అదేమి ఆయన వేసే జోకులేం కాదండి. బయటికి అట్లా మాట్లాడతారంతే. సో, అది మనం మొత్తం మన మన ఈ ఆత్మ యొక్క సంపూర్ణమైనటువంటి ఈ 7 శరీరాలని అధివసించి ఈ భూమి మీదకి ఈ ఆత్మ ఒక్కొక్కటి ఆ శరీరాలన్నీ పొందుకుంటూ ఎలా వస్తుంది? మళ్ళీ చచ్చిపోయినప్పుడు ఒక్కొక్కటి ఎలా వదులుకుంటూ వెళ్ళిపోతుంది. మరి నువ్వు నీ శరీరాన్ని ఈ శరీరంలో ఉన్నప్పుడు ఈ శరీరాలని నువ్వు వాడుకొని వాటిని ఎలా ఎలా ధ్యానం ద్వారా నువ్వు బాగా పెంచుకున్నావు. దాన్ని బట్టి ఆయా శరీరాలు అక్కడక్కడ వదిలినప్పుడు మళ్ళీ పైకి పూర్తిగా అన్నీ వదిలి పైకెళ్ళినప్పుడు ఆ ఆత్మ తనకి ఉన్నతమైన స్థితికి మరి అందుకనే ధ్యానం అంటే ఏంటి? ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి. మధ్యలో ఉన్న ఈ 7 స్థితులు చెప్పలేదు ఎవరు. అవసరం లేదు. ఏంటంటే ఇవన్నీ ధ్యానం చేస్తూ వెళ్తే ఆటోమేటిక్‌గా ఒక్కొక్క శరీర స్థాయిని నువ్వు దాటుకుంటా వెళ్తే ఎక్కడ ఉన్నావు మధ్యలో అన్నీ దాటిస్తాయి నిన్ను. నిన్ను తీసుకెళ్ళి ఉన్నత స్థితిలో కూర్చోబెడతాయి. అంతే కదా! సో, ఇట్లాగా మనం ఒక మహా గురువుతో కలిసి ఉన్నప్పుడు, నిన్ను ఖచ్చితంగా మూలాధారం నుంచి ఆజ్ఞా చక్ర స్థితికి గురువు తీసుకొస్తాడండి. గురువు యొక్క బాధ్యత ఏంటంటే, నిన్ను మూలాధారం నుంచి ఆజ్ఞా చక్ర వరకు తీసుకురావడం వరకే గురువు బాధ్యత. ఆజ్ఞా చక్రాకొచ్చిన తర్వాత నువ్వు విశ్వంలో ఒక భాగమైపో. విశ్వమయ జ్ఞానాన్ని అంతటిని నువ్వు పొందావు. నీ థర్డ్ ఐ ఓపెన్ అయిపోయింది. ఇంక నీకు గురువుతో పని ఏముంది? ఆయన నిన్నక్కడ వదిలిపెట్టేస్తాడు. మళ్ళీ ఇంకో శిష్యుడిని ఎవడినో వెతుక్కుంటాడు. ఇంకా
ఎందుకంటే నువ్వే విశ్వంలో భాగం అని నీకు అర్థమైపోయిన తర్వాత ఇంకా ఆయన నువ్వు ఒకటే అయిపోయావు. ఇంక ఇక్కడేం తెలియాలి. సో, అందుకని ఇక్కడి నుంచి ఈ స్థితి అనేది నీ సాధన మీద, నీ ప్రయత్నం మీద, నీ నిర్ణయం మీద, నీ జన్మ కారణం మీద ఆధారపడి ఉంటుంది. అక్కడితో గురువు పాత్ర అనేది కంప్లీట్ అయిపోతుందనమాట. సో, గురువు పాత్ర అనేది ఇక్కడికి తీసుకొచ్చాం గానీ మనం మొదటి నుంచి ఎక్కడెక్కడ ఎలా ఉంటుందనేది చెప్పుకోవాలంటే అదసలు వేరే కాన్సెప్ట్. దాన్ని పక్కన పెడితే కనుక సో, మనతో పాటు మనం ఈ అన్ని శరీరాల్ని ఎలా తీసుకొచ్చుకున్నాము, మనం ఎందుకు ధ్యానం మనకు అవసరము, వీటన్ని మన ఆత్మ డెవలప్‌మెంట్‌లో ఇవన్నీ ఎలా భాగాలయ్యాయి, ఒక్కొక్క శరీరంలో మనం ఏమేమి తెలుసుకుంటూ వెళ్తాము, ఏమేమి నేర్చుకుంటూ వెళ్తాము, భౌతికత నుంచి ఆధ్యాత్మికవేత్త వైపుకి ఎప్పుడు టర్న్ తిరుగుతాము. సో, ఈ ఆత్మ జ్ఞానంతో జీవితాన్ని ఎలా సుసంపన్నం చేసుకుంటాము, మహాకారణంతో ఈ భూమి మీద ఎలా పనిచేస్తాము, టోటల్‌గా ఇదే డిజైన్. ఇంకింతకంటే ఆత్మ ఆత్మ జ్ఞానం మనం ఏదో టైటిల్ పెట్టాం కదా! ఈ 6 రోజులకి, ఈ 7 రోజులకి. సో, ఇంతకంటే జ్ఞానామృతం అని. ఆత్మ జ్ఞాన అమృతం. సో, ఈ ఆత్మ గురించిన జ్ఞానం అనే అమృతాన్ని మనం ఓవరాల్‌గా చక్కగా బాటిలింగ్ చేసేసి, అవును. బాటిల్‌కి సీల్ చేసి, లేబులేసేసి చేతిలో పెట్టేసాం. ఇంక ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని అప్పుడప్పుడు సిప్ చేయడమే అంతే. కూల్ నెక్స్ట్ డ్రింక్ వచ్చి బాటిల్. ఇవాళ మీరు ఎక్స్‌పీరియన్స్ చెప్తానన్నారు మీ బాబుది. ఎంబీబీఎస్ ఓకే. ఆదిత్య వచ్చాడు లైన్‌లోకి. వెరీ గుడ్. వెరీ గుడ్. ఆ! ఆయన బానే గుర్తు చేశారు. నేను మర్చిపోయాను గానీ. ఆ! ఓకే ఫ్రెండ్స్ మరి ఆహ్, మనము మళ్ళీ మర్చిపోతానేమో నేను ఈ ఎక్స్‌పీరియన్స్ చెప్పిన తర్వాత. ఏంటంటే మనం డిసెంబర్ 26 ధ్యాన మహాచక్రానికి నేను ఉద్దీపన యూట్యూబ్ ఛానెల్ అని ఒక యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయడం జరిగింది. పత్రిసారి నోటితో గత 4, 5 నెలల క్రితం. సో, ఆ ఛానెల్ తరపున మనం ఎన్నో ధ్యాన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వస్తున్నాం. అవన్నీ కూడా అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు అప్‌లోడ్ అవుతూనే ఉన్నాయి. సో, మీరెవరైనా సరే చూడాలి అనుకుంటే అందులో ఉన్న క్లాసెస్ అన్నీ కూడా ఉద్దీపన యూట్యూబ్ ఛానెల్‌లో మీరు చూడొచ్చు. ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే, ఈ ఉద్దీపన యూట్యూబ్ ఛానెల్ అనే గ్రూప్ నుంచి ఒక 25,000ని డిసెంబర్ 26 ఈవినింగ్ 7-8 సంగీత నాద ధ్యానానికి డొనేట్ చేయడం జరిగిందనమాట. అంటే పీఎంసీ మన ఈ ధ్యానమహా చక్రానికి ప్రమోషన్ చేయడం జరిగింది. సో, ఆ రోజు వాళ్ళేం అన్నారంటే, మీరు మీ లోగోని కూడా ఆ రోజు మీరు ఆవిష్కరించుకోండి. మొత్తం ఆ రోజు ఈవినింగ్ ప్రోగ్రామ్ అంతా కూడా మీ తాలూకు అడ్వర్‌టైజ్‌మెంటే వస్తూ ఉంటుంది అని చెప్పారు. సో, హ్మ్. ఆయన నోటితో పత్రి సార్ నోటితో స్టార్ట్ అనిపించుకొని ఆ యూట్యూబ్ ఛానెల్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. సో, దీని తాలూకు లోగో అనేది మనకి 26థ్ ఈవినింగ్ నుంచి బహుశా పీఎంసీ ఛానెల్‌లో మనకి కనిపిస్తూ ఉంటుంది. అందరూ చూడండి. దానిని కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చెయ్యండి. సో, ఇంకా మనందరం మంచి మంచి కార్యక్రమాల్ని అంటే ఈరోజు సమాజానికి ఆధ్యాత్మికత అనేది ఇచ్చేవాళ్ళు ఏ అసలైన ఆధ్యాత్మికతని ఇచ్చేవాళ్ళు చాలా తక్కువున్నారండి. కేవలం మనలాంటి వాళ్ళు తప్పించి. ఎందుకంటే మనం ఎవరి నుంచి ఒక రూపాయి ఆశించట్లేదు. ఏది దాచుకోవటం లేదు. ఉన్నది ఉన్నట్టు అనుభవంతో సహా అన్నీ చెప్తున్నాము. అంటే ఇప్పుడున్న టైంలో, ఇప్పుడున్న మనుషులకి, ఈ ప్రపంచానికి శాకాహారం గురించి, ధ్యానం గురించి చెప్పే వ్యక్తులు ఎంతమంది ఉన్నా సరే, ఇన్నాళ్ళు రోడ్ల మీద తిరిగి, తిరిగి ఎలా చెప్తామో, ఇప్పుడు జూమ్ క్లాస్‌లోను, యూట్యూబ్ ఛానెల్‌లోను తిరిగి, తిరిగి అలాగే చెప్తున్నాం. అలాగే వెతుక్కుంటూ కూడా జనం నేర్చుకొని వస్తూ ఉంటారు. ఇన్నాళ్ళు బయట తిరిగి చేసాం. ఇప్పుడు ఇప్పుడు ఈ రకంగా ఈ టెక్నాలజీ ద్వారా దీని ముందు కూర్చొని తిరిగి చేస్తున్నామనమాట. అవునండి. సో, అలా అందరూ పెడితే లాక్‌డౌన్ అని టెన్షన్‌లో ఉన్నా గాని, ఏ టెన్షన్ లేకుండా ఉన్నది మన ధ్యానంలో మాత్రమే. మనం ఇంకా బాగా ఎంజాయ్ చేసామండి. ఎంజాయ్ టెన్షన్ చేస్తున్నాం. ఏంటసలు ఎందుకంటే లాక్‌డౌన్ పీరియడ్‌లో అందరూ కూడా ఫస్ట్ సరే అందరూ ఫ్యామిలీలో దగ్గరగా ఉన్నాము. ఇన్నాళ్ళు ఎక్కడెక్కడో దూరంగా ఉన్నాము. పిల్లలు, ఉద్యోగాలు అందరూ ఇంట్లో ఉన్నారని గట్టిగా గబగబా ఒక నెల రోజులు అందరూ రకరకాల వంటలు చేసేసుకొని, తిని పిల్లలతో ఆటలాడేసుకొని ఎంజాయ్ చేసేసారు. ఓ నెల, 2 నెలలు అయిపోయేసరికి ఎలాగో ఎందుకంటే ఏప్రిల్, మే అంతా సమ్మర్ హాలిడేస్ మామూలుగా కూడా వస్తాయి కదా! అవునండి. సో, అయిపోయింది. జూన్ నెలలో పిల్లలు స్కూలుకెళ్ళిపోయే టైంకి మొహం మొత్తేసింది అందరికి ఇంట్లో సంతోషం.
మొహమ్మద్‌ది అయ్య బాబోయ్! ఇంట్లో 24 గంటలు పిల్లల్ని భరించడం చాలా కష్టం అనిపించింది అందరికి. సో, ఆ టైంలో మనం మాత్రం ఇంకా రెట్టించిన ఉత్సాహంతో నిజంగా చెప్పాలంటేనండి, మార్చి 24థ్‌ని నేను ఫేస్‌బుక్‌లో లైవ్‌లో మెడిటేషన్ చెప్పడం స్టార్ట్ చేశాను. మార్చి 24 తారీఖు ప్రతిరోజు రాత్రి 10 గంటల నుంచి 11 గంటల వరకు. హుహు. మరి అప్పుడు స్టార్ట్ చేశానండి. అప్పుడు ఫేస్‌బుక్ లైవ్‌లో ఒక 75 డేస్ నడిచింది. రోజు 1 అవర్, 1 హుహు. అవర్ మెడిటేషన్ అన్నమాట. ఆ తర్వాత గూగుల్ మీట్‌లోకొచ్చాం. అక్కడ ఒక 80 డేస్ నడిచింది. ఆ తర్వాత జూమ్‌లోకొచ్చిన. ఇక్కడ ఇక్కడ అప్పుడే ఆల్రెడీ ఇక్కడ కూడా ఓ 120 డేస్ అయిపోయింది. అంటే ఇంచుమించు మార్చి 24 నుంచి కంటిన్యూయస్‌గా ఎక్కడో అక్కడ చేస్తూ ఉంటే అంటే ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో కనెక్ట్ అయ్యారు. ఈ హ్మ్. ఈ మా ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 8 నెలలుగా కనెక్ట్ అయిన వాళ్ళందరూ కొత్త వాళ్ళే. ఇప్పుడు పాతగా కూడా ఉన్న ఇక్కడ, వాళ్ళు ఎవరు కాదు. ఇక్కడ జూమ్‌లో ఉన్నోళ్ళందరూ కూడా ఏలూరు వాళ్ళు కాదండి. అన్ని చోట్ల నుండి ఆ! ఉన్నారనమాట. అటు బొంబాయి నుంచి ఆ! ఉన్నారు. అటు తణుకు ఉన్నారు. అన్ని చోట్ల నుండి కాకినాడ ఉన్నారు. రామచంద్ర ఎక్కడెక్కడి నుంచి అదే. అదే. ఇదివరకి మనం ఎక్కడన్నా ఎక్కడెక్కడి నుంచి క్లాసెస్ ఉన్నాయి అనంటే అక్కడికెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అప్పుడు నేనదే టైం చెప్పాను. ఆ! సార్‌తో యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ అనిపించుకునే రోజుని జూమ్‌లో ఎవరి దాంట్లోనూ కలిసాననమాట. హ్మ్. కలిస్తే సార్ ఇదివరకైతే ఆ ఊరెళ్తే, ఆ ఊర్లో జనమే అక్కడ కూర్చునేవారు. వాళ్ళకొక్కళ్ళకి చెప్పొచ్చేసేవాళ్ళం సార్. ఇప్పుడు దీని ముందు కూర్చుంటే ఎక్కడెక్కడి నుంచో కనెక్ట్ అయ్యారు. ఎంతమందో ఉపయోగాలు పొందారు. అసలు నాకైతే బొంబాయిలో ఒక ఆవిడ ఫేస్‌బుక్‌లో కలిసి వాళ్ళ ఆ టైంలో అంతా లాక్‌డౌన్ పీరియడ్‌లో ఉంది కదా! ఏప్రిల్ హ్మ్. అంతా, మార్చ్, ఏప్రిల్ అంతా. హ్మ్. ఆ టైంలో వాళ్ళ కోడలు టొరంటోలో ఉంటారనమాట. ఉంటే యాక్చువల్‌గా ఆ అమ్మాయి ప్రెగ్నెంట్. ఆ అమ్మాయి కోసం ఈ ఈ ఆ అమ్మాయి పేరెంట్స్ గాని, లేతే ఈ అబ్బాయి పేరెంట్స్ గాని ఎవరో ఒకళ్ళు డెలివరీ టైమ్‌కి వెళ్ళాలి. హ్మ్. కానీ టికెట్స్ క్యాన్సెల్ అయిపోయి వీళ్ళకి అందరికి ప్రయాణాలు క్యాన్సెల్ అయిపోయాయి. ఎవరు వెళ్ళడానికి లేదు. ఆ అమ్మాయికేమో ఫస్ట్ డెలివరీ ఎంతైనా భయం ఉంటుంది. ఎవరు ఇంట్లో లేరు. మొగుడు తను తప్పించి ఎవరు ఇంట్లో లేరు. ఎలా జరుగుతుందో తెలీదు. బయట చూస్తే వాతావరణం బాగాలేదు. అక్కడ కూడా బయట ఈ కరోనా హాస్పిటల్‌లు ఆ అమ్మాయి ఎంత టెన్షన్ పడిపోయేదంటే అండి, ఈవిడ నాకు ఫేస్‌బుక్‌లో కనెక్ట్ అయిన తర్వాత, అమ్మ కొంచెం మా కోడలు చాలా టెన్షన్‌గా ఉంది. ఆవిడకి మీ నంబర్ ఇస్తాను మాట్లాడండి. తను ఫోన్ చేస్తుంది. కొంచెం తనకి కూడా ఎలాగా నేను చెప్తున్నాను గానీ మీరు మాట్లాడండి అని చెప్పి ఆ అమ్మాయి చేత ఫోన్ చేయించాను. చేయిస్తే తను ఎంత భయంగా ఉందంటే ఆ అమ్మాయి ఉద్యోగానికెళ్ళాలి. ఇంచుమించు 7థ్ మంత్ వరకు ఆ అమ్మాయి జాబ్‌కెళ్ళింది. ఇంట్లో ఆంటీ తలుపు తెరిస్తే బయట ఎప్పుడు చూసినా సైరన్‌లే, ఈ అంబులెన్స్ సైరన్‌లు. అది వింటేనే నాకు భయమేసేస్తోంది. రేపు వీళ్ళెవరూ రావడానికి లేదు. నేను ఎలా ఒక్కళ్ళని అసలు ఎలా మాకిప్పుడు ఈ డెలివరీ టైమ్‌లో ఎలా హాస్పిటల్‌కెళ్తాం? ఎలా వస్తాం? అసలు ఏంటి అనేది ఎంత లేదన్నా చాలా భయంలో ఉందన్నమాట ఆ అమ్మాయి. భయంలో ఉన్నప్పుడు "ఏం లేదమ్మా ధ్యానం చెయ్యి అంతా బాగా జరుగుతుంది" అంటే ఆ అమ్మాయి కూడా అప్పుడు ధ్యానం చేయడం మొదలుపెట్టేవారు. ఆమెకి ఏదో ఒక పని ఇంట్లో ఒక్కతి తను ఉద్యోగానికి వెళ్ళడం లీవ్ తీసేసుకున్నాక భర్త వెళ్ళొచ్చినా లేదంటే ఇంట్లో ఉండి ఆయన ఏదైనా పని చేసుకుంటున్నా ఎంతసేపు వంట చేస్తుంది. ఎంతసేపు ఆ పిల్ల పాపం తనే వండుకున్నది తింటుంది. ఎవడన్నా ఇంకోళ్ళు పెట్టేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు కదా! అందుకని అసలు భయపడిపోతుంటే ఈ ఆడియోలన్నీ పంపించి ఆ అమ్మాయికి ఇవన్నీ పెట్టుకో. నువ్వు గ్యాప్ ఇవ్వకు. అసలు మైండ్ గ్యాప్ ఇవ్వకు. ఏదో ఒక భయం వచ్చేస్తుంది అంటే కంటిన్యూయస్‌గా ఆ గ్యాప్‌లో ఆ అమ్మాయికి అన్నీ వినిపిస్తాయండి. జస్ట్ 2 నెలలకి మనకు పరిచయమైన ఇంకొక 2 నెలలకి హ్యాపీగా హాస్పిటల్‌కి చక్కగా అలా వెళ్లారు. అప్పట్లో ఫారిన్‌లో మనలాగా రోజులు హాస్పిటల్‌లో ఉంచుకోరు కదా! నార్మల్ డెలివరీ చేశారు. చక్కగా మంచి బేబీని చేతిలో పెట్టారు. ఆ అమ్మాయి పుట్టింది. ఆ పిల్లని పుచ్చుకొని ఇంటికొచ్చేసారు. ఎంత హ్యాపీ ఇప్పటికి కూడా ఇంకా వాళ్ళ పేరెంట్స్, వీళ్ళ పేరెంట్స్ ఎవరు ఎళ్ళలేదు. ఆ పిల్లకప్పుడు 8 నెలలొచ్చేసాయి. 8, 7 నెలలొచ్చేసాయన్నమాట. హ్మ్. ఎంత బాగుందో ఆ పాప. పుట్టడమే ఎంత బాగా పుట్టిందండి. ఎంత అందంగా ఇంత పిల్ల. ఏదో ఇంత పుట్టలేదు. ఆ పిల్ల ఎంత బొద్దుగా ఎంత బాగుందో. ఆ పిల్ల ఫోటోస్ హాస్పిటల్‌లో పుట్టగానే ఫోటోస్ తీసి పెట్టారనమాట. వాళ్ళ వాళ్ళ అత్తగారికి పెడితే ఆవిడ నాకు పెట్టారు. అమ్మ ఫస్ట్ మీకే చూపిస్తున్నాను. ఇంతవరకు ఎవరికీ మనవరాలికి చూపించలేదు. మీరు చూడండి, మీరు బ్లెస్ చేయండి. పాపకి ఏదైనా పేరు సజెస్ట్ చేయండి.
అంటే ఎంత ఎంత భయం పడిపోతే అంతగా విశ్వసిస్తారు చెప్పండి. ఇప్పుడు భయం అనేది క్రియేట్ చేయడం వల్లే చాలా మంది జ్ఞానంలోకొచ్చారు. భయం వల్లే ధ్యానంలోకొచ్చారండి. అప్పుడున్న నాకు కనెక్ట్ అయ్యి ధ్యానం నేర్చుకున్న వాళ్ళందరూ భయం ఇంచుమించు భయపడిపోయి, ఆ కరోనా టైంలో భయపడిపోయి, భయంలోంచి ధ్యానంలోకొచ్చిన వాళ్ళే. అవునండి. కాదు భయం తగ్గుతుంది. తగ్గింది. ప్రాక్టికల్‌గా ఎంతమందికి 8 నెలల్లో ఉపయోగపడింది. అదే సార్‌కి చెప్తే అన్నారు. "అవును మేడం. ఇదివరకు కుమారస్వామిలా వీధంతా తిరిగి చెప్పాము. ఇప్పుడు వినాయకుడిలా ఉన్న చోట కూర్చొని వాళ్ళ అమ్మా, నాన్న చుట్టూ తిరిగితే ప్రపంచం అంతా తిరిగేనాడు కదా ఈయన." హ్మ్. ఈయనేమో ఇక్కడ కూర్చొని వాళ్ళ నాన్న అమ్మ చుట్టూ ప్రదక్షిణం చేస్తే కుమారస్వామికి ఏ లోకానికెళ్ళినా ఈయనే కనపడ్డట్టు. ఇదివరకేమో బయట తిరిగి కుమారస్వామిలా చెప్పాం మేడం. ఇప్పుడు ఇంట్లో కూర్చొని వినాయకుడిలా చెప్పడమే అన్నారు. పట్టేసారు. సో, అట్లా ఏంటంటే నిజంగా చాలా కంట్రీస్ నుంచి ఎక్కడెక్కడ నుంచో కనెక్ట్ అయ్యారండి. నంబరు తక్కువే కానీ ఆహ్, ఒక కనెక్ట్ అయిన ఆ 50 మంది కూడా రకరకాల ప్లేసెస్ నుంచి కనెక్ట్ అయ్యారు కొత్తగా. సో, అలాగే అదే అనిపించింది. వెళ్తే మనం ఒక ఊర్లోనే చెప్తాం. దీని అవునండి. ముందు కూర్చుంటే ప్రపంచం అంతా వెళ్తున్నాం. అవును. ఎక్కడికెళ్తున్నామో తెలియకుండా. సో, అదే అన్నమాట. కాబట్టి ఇందులో ఉన్న కొత్త వాళ్ళందరూ కూడా ఆ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. 'ఉద్దీపన ఏ గైడ్ టు అవేకెనింగ్' అని ఉంటుంది. ఉద్దీపన? క్యాపిటల్ లెటర్ ఉద్దీపన ఇంగ్లీష్‌లో హ్మ్. యుడిడిఈఈపీఏఎన్ఏ పిఏఎన్. అన్ని క్యాపిటల్ లెటర్స్ ఉద్దీపన ఏ గైడ్ టు అవేకెనింగ్ ఆహా! ఏ గైడ్ టు అవేకెనింగ్. ఓకే మేడం. అని ఉంటుంది ఇంగ్లీష్‌లో. నా హ్మ్. ఫోటో ఉంటుంది. మీరు గుర్తుపట్టగలుగుతారు. ఆ! అలాగే. ఆహ్, దాన్ని అందులో సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. నెక్స్ట్ మీకు ఎక్స్‌పీరియన్స్ చెప్తానన్నాను కదా! హ్మ్. ఇక్కడ ఎందుకు చెప్ప తీరాలంటే, పర్టిక్యులర్‌గా డాక్టర్ అనేటువంటిదేంటంటే, ఒక నోబెల్ ప్రొఫెషన్. మెడి మె డాక్టర్ కానీ, టీచర్ కానీ ఈ 2 కూడా నోబెల్ ప్రొఫెషన్స్. ఎవరైతే ధ్యానంలోకొస్తారో వాళ్ళకి ఒక ఆధ్యాత్మికమైన టీచర్ గాను, ఒక ఆధ్యాత్మికమైన డాక్టర్ గాను కూడా మారాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే, వాడి బాధ్యత సమాజానికి ఒక మామూలు టీచర్‌గా, డాక్టర్‌గా వాళ్ళకున్న బాధ్యత దాంతో పాటు ఎక్స్‌ట్రా బాధ్యత కూడా మనకి యాడ్ అవుతుందండి ఇక్కడ. ఎందుకంటే నువ్వు ప్రపంచకమైన మామూలు డాక్టరు ఒకటే కాదు. ఆధ్యాత్మికంగా కూడా నువ్వు డాక్టర్‌వి కాగలగాలి. ఎదుటి వాళ్ళలో ఉన్న బాహ్య రోగాన్నే కాదు, భవరోగాల్ని కూడా పోగొట్టగలగాలి. అప్పుడే కదా వాడు ఆత్మవైపుగా రావడానికి అవకాశం ఉంటుంది. బాహ్య రోగం ఎంతసేపు పోతుంది. అక్కడక్కడ, ఎక్కడో అక్కడ తిరుగుతా ఉంటుంది. భవరోగం పోతేనే బాహ్య రోగం గూడా పోతుంది కదా! సో, ఇది డబుల్ బాధ్యతని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. దీని తాలూకు మీకు ఎక్స్‌పీరియన్స్ చెప్తాను గదా! సో, ఏంటంటే మా అబ్బాయికి ఫస్ట్ టైము ఎంసెట్ రాసినప్పుడు వచ్చిన ర్యాంకు ఎంత 4000 ఎంతో వచ్చింది. ఆ ర్యాంక్‌కి గవర్నమెంట్ కాలేజ్‌లో సీట్ రాదు. గవర్నమెంట్ కాలేజీలో సీట్స్ అన్నీ 2000కి క్లోజ్ అయిపోతాయి. మెడిసిన్. ఇంకా ఆ తర్వాత బీడీఎస్, ఆ తర్వాత వెటర్నరీ, ఆ తర్వాత ఏజీబీఎస్ ఇలా వరుసగా వస్తాయన్నమాట. సో, ఇంక రాదని అర్థమైపోయింది. రాదని అర్థమైపోయిన తర్వాత వాడేమో పాపం కొంచెం బాధపడ్డాడు. ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి. సరే బాధపడిన తర్వాత ఒక క్వెషన్ ఏసాడన్నమాట నన్ను. ఏమిటంటే మనమేమో బేసికల్‌గా వెజిటేరియన్స్. మేము బ్రాహ్మిన్స్ ఫస్ట్ నుంచి ఎప్పుడూ వెజిటేరియన్‌గానే ఉన్నాము. అది కూడా వెజిటేరియన్ కూడా ఏంటంటే ఇంగు తప్పించి వెల్లుల్లి గూడా మాకు అలవాట్లేదు. అసలు అలవాటు లేదండి. అలాంటిది మనం వెజిటేరియన్‌గా ఉన్నాము మొదటి నుంచి. నువ్వేమో ఎప్పటినుంచో ధ్యానం చెప్పి చేయిస్తున్నావు కదా! ధ్యానం చేస్తే బాగా వస్తాయింది. అన్నీ బాగుంటాయి. అన్నీ జరుగుతాయి అంటావు కదా! మరి నాకెందుకు జరగలేదు అని అడిగాడు. నాకెందుకు ర్యాంక్ రాలేదు అని అడిగితే అంటే వాడికి ఊహ తెలిసినప్పటి నుంచి కూడా డాక్టర్ అవ్వడం అనేదే వాడు మైండ్‌లో నాటుకొని వచ్చిందండి. బాగా చిన్న పిల్లాడు అప్పుడు 3, 4 ఏళ్ల పిల్లలకి ముద్దుగా మాటలు మాట్లాడతారు కదా! 4, 5 ఏళ్ల వయసులో. అప్పుడు "నువ్వు పెద్దయ్యాక ఏమవుతావురా" అంటే నేను డాక్టర్ అవుతా అనేవాడు. అంటే ఎప్ అది ఎందుకొచ్చిందో మైండ్‌లో వాడికి సహజంగానే వచ్చేసిందనమాట. దాన్ని పోగొట్టలేం మనం. సో, అప్పుడు ఆ ర్యాంక్‌కొచ్చినప్పుడు రాదు అనుకున్న తర్వాత మా వారన్నారు, "పోనీలే కౌన్సెలింగ్‌కెళ్దాము. ఏదొస్తే అది తీసుకుందువు అని. ఎందుకంటే మళ్ళీ ఇయర్ వేస్ట్ అయిపోతుంది గదా!" అన్నారు. అంటే
వాడసలు ఒప్పుకోలేదు. నేను మాత్రం చదివితే మెడిసినే చదువుతాను. లేపోతే నేను ఏది చదవను. ఏం చదవకపోతే మరేం చేస్తావురంటే, నాకు ఒక రిక్షా కొనిపెట్టు, లేకపోతే 2 గేదెలు కొనిపెట్టు అన్నాడన్నమాట. సో, ఇట్లా కాదులే అని చెప్పి బాధపడుతుంటే ఎందుకు జరిగింది నాకు ఇలాగా అని చెప్పి అనుకున్నప్పుడు, సరే అయితే ఈ ప్రశ్నకి ఎవళ్ళు సమాధానం చెప్పలేరు. మనం ధ్యానం చేద్దాం పద. ధ్యానం చేసి క్వెషన్ చేసి మనం ధ్యానంలో తెలుసుకోవాల్సిన ప్రశ్నలే సమాధానాలే కానీ బయట ఎక్కడ దొరకవు. సరే ఇద్దరం కలిసి ధ్యానం చేశాము సాయంత్రం ఒక గంట. ధ్యానం చేసినప్పుడు అప్పుడేంటంటే ఆ ధ్యానంలో ఒ ఒ ఒక ఒక మేక అన్నమాట. ఒక మేక ధ్యానంలో వచ్చింది. వచ్చి అదేంటంటే అది క్వెషన్ చేసిందన్నమాట. ఏమని క్వెషన్ చేసిందంటే, ఈ అబ్బాయి ఇక్కడ నుంచి గత 4 జన్మల క్రితము మేకల్ని చంపి అమ్మే ఒక వృత్తిలో ఉన్నాడండి ఆ జన్మలో. వృత్తిలో ఉన్నప్పుడు అప్పుడు అంటే వీటన్నిటి జంతువులన్నిటికి చిన్న చిన్న జంతువులకి, కీటకాలకి వీటన్నిటికి కూడా గ్రూప్ సోల్స్ ఉంటాయి కదా! అవి కొంత గ్రూప్‌కి ఒక లీడర్ సోల్ ఉంటుందన్నమాట. గ్రూప్ సోల్ ఉంటుంది. అది మిగతా ఎన్నో ఎన్నో చంపబడతాయి కదా! వీళ్ళ చేతుల్లో. ఒకటే కాదు కదా! జన్మ మొత్తంలో ఎన్నో చంపుతారు. మిగతా అన్ని జన్మలకి వెళ్ళిపోయినా ఒకటి మాత్రం హ్మ్. అప్పటినుంచి అది జన్మ తీసుకోకుండా ఈ ఈ రివెంజ్ తీర్చుకోవడానికి అలా ఉండిపోయిందన్నమాట. వేరే జన్మకి ఎక్కడికి వెళ్ళలేదది. ప్రతీకారం తీర్చుకోకుండా జన్మకెక్కడికెళ్తుంది? వెళ్ళదు గదా! సో, ఉండిపోతే అదేం చేసిందంటే, అప్పుడు అది అది ఏమందంటే, "నువ్వు మనుషుల ప్రాణాలను కాపాడే వృత్తిలోకి వెళ్ళాలనుకుంటున్నావు కాబట్టి, ఇప్పుడు ఈ జన్మలో నువ్వు నాకు దొరికావు. గత 3 జన్మల్లోనూ ఎక్కడా కూడా నువ్వు ఈ ప్రొఫెషన్ ఎంచుకోలేదు. పైగా కర్మలు పనిచేయని స్థితిలోనే నువ్వెక్కడానే ఉన్నావు." అంటే ఏంటంటే, గత జన్మలోనూ అక్కడ అతను హిమాలయాల్లో జన్మ తీసుకొని అక్కడ యోగ సాధనలు చేసుకున్నాడు. హిమాలయాల్లో జన్మలు తీసుకున్న వాళ్ళ మీద కర్మలు వర్తించవు. పనిచేయవు. మరి ఆ జన్మ మొత్తం హిమాలయాల్లో ఉన్నవాడి మీద కర్మలెక్కడ పనిచేసాయి? పని చేయలేదు. కానీ మనం చేసిన కర్మం చెడని పదార్థం. అదెక్కడికి పోదు. మన చేతనే వస్తుంది. సో, ఈ జన్మలో ఇక్కడికి అంటే ప్రాపంచిక జీవితంలోకి హిమాలయాల్లో కాకుండా ఇక్కడ జన్మలు తీసుకున్నప్పుడు, అది కూడా ఏంటంటే, నువ్వు ఈ వృత్తిని ఎంచుకున్నావు గాబట్టి, ఇప్పుడు నువ్వు నాకు దొరికావు. ఇప్పుడు చెప్పు. నీకు మనిషి ప్రాణం ఏ రకంగా విలువైంది? ఒక జంతువు ప్రాణం ఏ రకంగా విలువ తక్కువది? ఇది నాకు కావాలి. ఇది అదడిగిన ప్రశ్ననమాట. అదడిగిన ప్రశ్నకి మరి సరే మాస్టర్స్ అందరూ ఉన్నారు. ఆ సమక్షంలో నేను చూసాను, వాడు చూసాడు. ఇద్దరం ధ్యానం చేస్తున్నాం. చేసినప్పుడు అందరి సమక్షంలో అదడిగిన ప్రశ్నలకి, సమాధానాలకి సరే మొత్తానికి మాస్టర్స్ అందరూ కలిసి దాన్ని కన్విన్స్ చేసి మమ్మల్ని ఫ్యామిలీ మొత్తాన్ని ఓ 10 రోజులు ధ్యానం చేయమన్నారు. ప్రతిరోజు ఈవినింగ్. 10 రోజుల పాటు మేము నలుగురం సాయంత్రం ధ్యానం చేసినప్పుడు యాస్ట్రల్ లెవెల్‌లో వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేశారు. చేసిన తర్వాత 11వ రోజుని ఒక మీటింగ్ పెట్టారు. ఆ మేకతో ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్‌కి పత్రి సార్ కూడా ఉన్నారు అందులో. ఎందుకంటే పత్రి సార్‌కి మనుషుల కంటే జంతువుల ప్రాణాలే ఎక్కువ ఆయనకి. ఎప్పుడైనా సపోర్ట్ చేయాల్సొస్తే మనిషి కంటే ఒక మేకకే ఆయన సపోర్ట్ చేస్తారు. సో, చేసినప్పుడు ఆయన గూడా ఉన్నారక్కడ. ఉన్నప్పుడు ఈ మాస్టర్స్ అందరూ కూడా ఓకే. నువ్వు తన తప్పు తను తెలుసుకున్నాడు కాబట్టి, ఇప్పుడు యూడీడీ, ఈఈపీఏ అని ఈఈ అండి 2 ఈలుంటాయి. వీలైతే నేను మీకు రాధ గారి వాట్సాప్ నంబర్‌కి లింక్ పెడితే ఫార్వర్డ్ గ్రూప్‌లో చేస్తాను. పెడతారండి. మేడం పెట్టేస్తారు. లింక్ ఫార్వర్డ్ చేస్తాను. యూడీడీ, ఈఈపీఏ అని 2 డీలు, 2 ఈలు ఉంటాయి. ఏ గైడ్ టు అవేకెనింగ్ స్మాల్ లెటర్స్. సో, అప్పుడు ఆహ్, ఏం చెప్తున్నాను? ఏంటంటే 11 రోజు మేకతో మీటింగ్ పెట్టారు. పత్రి సార్ వచ్చారని చెప్పి. 11 రోజుని మీటింగ్‌లో మాస్టర్స్ అందరూ ఉన్నారు. పత్రి సార్ ఉన్నారు. అందరూ ఉన్నారు. ఉన్నప్పుడు దానికి చెప్పారన్నమాట. ఓకే. ఇంతకాలం తను చేసిన కర్మలకి మరి ఏదో రకంగా అతను చిన్నప్పటి నుంచి అనారోగ్యంతో గాని, లేదంటే ఫెయిల్యూర్స్‌తో గాని ఇప్పుడు ర్యాంక్ రాలేదు అంటే ఒక ఇయర్ వేస్ట్ అయిపోయింది. ఫెయిల్యూర్‌తో ఎంతో బాధొస్తుంది కదా! వీటన్నిటికి బాధపడ్డారు. అంటే మనం ఏంటంటే ఒక జంతువుని హింసించిన కర్మ ఎప్పుడూ కూడా ఒక వ్యక్తి ఒక్కడే అయితే భరించడం కష్టమండి. అంత తీవ్రమైన కర్మ.
జంతువుని హింసించింది. అందుకని ఏం చేయాలంటే ఇంట్లో అందరూ కూడా ఆ కర్మను పంచుకోవడానికి ఒప్పుకొనొస్తారు. ఎందుకంటే మన పిల్లాడు బాధపడితే మనకే కదా బాధ. వాడికో సంవత్సరం సీట్ రాకపోతే మళ్ళీ సంవత్సరానికి ఫీజు కట్టాల్సింది మనమే కదా! ఆర్థికంగా అయినా, మానసికంగా అయినా ఎవరికైనా సరే ఇంట్లో అందరికీ అది బాధగానే ఉంటది. అంటే అర్థం ఏంటంటే ఒక జంతువుని హింసించిన కర్మని ఒక వ్యక్తి తను సింగిల్‌గా భరించలేడు కాబట్టి కుటుంబం మొత్తం కలిసి ఆ కర్మని పంచుకొని కొంచెం కొంచెంగా తలో కొంచెం పంచుకుంటే తొందరగా ఆ కర్మ తీరిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో, అట్లాగా అందుకని ఫ్యామిలీ మొత్తాన్ని ధ్యానం చేయమన్నది. చేయమన్న తర్వాత అది సరే ఇంక దాన్ని కాంప్రమైజ్ చేశారనమాట. చేసి ఇంకిక్కడితో ఈ జన్మతో నువ్వు ఇతన్ని వదిలిపెట్టేసేయి. ఎందుకంటే ఇతను కనుక డాక్టర్ అయితే ఎందుకంటే ఒక ధ్యానం తెలిసిన వ్యక్తి కాబట్టి, ఇతను కనుక డాక్టర్ అయితే హ్మ్. ధ్యానం తను వైద్యంతో పాటు ధ్యానాన్ని కూడా జనానికి అందివ్వగలుగుతారు. సో, ఇక నుంచి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక డాక్టర్‌గా తను శాకాహారం గురించి, ఒక జంతు హింస చేయొద్దని చెప్పడం గురించి కూడా అతను ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇతన్ని నువ్వు వదిలిపెట్టడం వల్ల, ఇతను డాక్టర్ అవ్వడం వల్ల సమాజానికి మంచి జరగడానికి, లోక కళ్యాణంలో భాగం అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, ఇంక ఈ కర్మని ఇక్కడి నుంచి ఇతన్ని క్షమించి వదిలిపెట్టేసేయి అని చెప్పి మాస్టర్స్ అందరూ కూడా దాన్ని కన్విన్స్ దీనికి ప్రతిఫలంగా నీకేం కావాలో చెప్పు అది ఇచ్చేస్తాం. అన్నప్పుడు సరే అది ఎక్కడో అక్కడ లెక్కని కంప్లీట్ చేసుకోవాలి కదా! బ్యాలెన్స్ చేసుకోవాలి కదా! సో, అయిపోయిన తర్వాత అది ఏమడిగిందంటే, నాకు ఒక మంచి డబ్బున్న వాళ్ళ ఇంట్లో ఒక అందమైన ఆడపిల్లగా జన్మ కావాలి అని. ఓకే. శాంక్షన్ నీకు వెతుక్కో ఎక్కడ కావాలో నీకు అక్కడ అరేంజ్ చేసేస్తాం అన్నారు. అయిన తర్వాత నేను నేను జన్మ తీసుకున్న శరీరానికి నాకు ధ్యానం అందాలి అని అడిగిందండి. అయితే ఓకే. ధ్యానం అందుతుంది. ఎందుకంటే ఇంట్లో ఎలాగో అప్పటికి ఊరు వాడ తిరిగి ధ్యానం చెప్పే పనిలో నేనున్నాను. కాబట్టి అమ్మ ఎవరింట్లో పుట్టావో మాత్రం చెప్పు చాలు. ఆ ఇంటికొచ్చైనా తలుపులు కొట్టి మరి కాళ్ళు పట్టుకునైనా ధ్యానం చెప్తాం. అంటే ధ్యానం చెప్తున్నామంటే అర్థం ఏంటంటే, మనం ఎన్నో జన్మల కర్మలకి నుంచి విముక్తి చెందడానికి ఎదుటి వ్యక్తికి ధ్యానం చెప్తున్నాం అనేది శాకాహారం చెప్తున్నాం అని అర్థం చేసుకోండి. వాళ్ళు మనకు అవకాశాన్ని ఇస్తున్నారు. మనం ఎప్పుడో చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి. హ్మ్. సో, అది అలా అడిగిందనమాట. నేను శరీరం తీసుకున్న నేను జన్మ తీసుకున్న శరీరానికి నాకు ధ్యానం అందాలి అని. ఓకే. ధ్యానం ఎక్కడుంటే అక్కడకొచ్చి ధ్యానం తప్పకుండా అందిస్తాం. ధ్యానం చెప్పకుండా ఇవన్నీ జరిగిన తర్వాత కూడా అది సరే తప్పదు. ఇతని వల్ల మీకు ప్రపంచానికి ఉపయోగం ఉంటుందంటున్నారు కాబట్టి, ఇతనికి మీరందరూ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి, సరే ఈసారికి ఇంకెక్కడితో వదిలిపెడతానని చాలా అయిష్టంగా, సరే అంటే ఇంక చాలులే అయిపోయింది నీకు నాకు తెగిపోయిందనేది అదేం ఆనందంగా ఎళ్ళిపోలేదు. చాలా అయిష్టంగా ఇంక తప్పదు కాబట్టే నువ్వు ఒప్పుకుందనమాట. సో, అందుకని ఎందుకు చెప్పానంటే ఈ ఎక్స్‌పీరియన్స్‌ని ఇక్కడ ఎవరైతే ఏ పిల్లలైతే ధ్యానం చేస్తూ డాక్టర్ అవ్వాలనుకుంటున్నారో, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ప్రపంచానికి కేవలం మందులు రాసే డాక్టర్‌గా అవ్వడం కోసమే మీరు ఈ ఈ ఈ లక్ష్యాన్ని తీసుకొని రాలేదు. మందు అనేది శరీరం కోసం మాత్రమే తప్పించి, వాళ్ళల్లో ఉన్న ఆ భవరోగాలను పోగొట్టడానికి, ప్రతి వ్యక్తిని హింస నుంచి దూరం తీసుకురావడానికి, అహింస ప్రతి ప్రాణి విలువ అయిందే అని తెలియజేయడానికి మాత్రం వచ్చారనేది మనం గుర్తుపెట్టుకుంటే కనుక, అంటే మన జన్మ లక్ష్యము ఇటు నుంచి ఇటు తిరుగుతుందండి. నువ్వు అలాగని నువ్వేమి మారిపోవు. నువ్వు 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 లోక కళ్యాణంలో భాగం అవ్వడానికి నేను డాక్టర్‌ని అవ్వాలి అని సంకల్పం చేసుకోండి. ఈజీగా అయిపోతారు. ఏ ఏదో డబ్బు సంపాదించడానికి డబ్బు సంపాదించడానికి డాక్టర్‌ని అవ్వాలి అనుకోకండి. ఇప్పుడు ఆ రోజులు పోయాయి. డబ్బులు సంపాదించుకోవడానికి డాక్టర్ అయితే దాంట్లో కర్మలేమి పోవు కదా! నువ్వు చేసే లోక కళ్యాణం ఏం లేదు కదా! దానికి చాలా మందున్నారు అపోలోలోను, కేర్‌లోను డబ్బులు అడగడానికి. మనం చేసే లోక కళ్యాణం ఏముంది దాంట్లో? సో, అందువల్ల ఏంటంటే, ఇప్పుడు ధ్యానం తెలిసిన ప్రతి వాళ్ళు కూడా లోక కళ్యాణంలో భాగం అవ్వడం కోసమే వస్తున్నారు. మీరు మీ జన్మ లక్ష్యాన్ని గుర్తు తెచ్చుకోండి ధ్యానం ద్వారా. నెక్స్ట్ ఖచ్చితంగా నేనెందుకు డాక్టర్ అవుతున్నాను? నాకు ఈ కోరిక ఎందుకు కలిగింది? నేను డాక్టరే అవ్వాలని ఎందుకు అనుకుంటున్నాను? అన్న ఒక క్వెషన్ మిమ్మల్ని మీరు వేసుకోండి.
కేవలం డబ్బు సంపాదించడం కోసం అనుకుంటున్నారా? లేదా సేవ చేయడం కోసం అనుకుంటున్నారా? ఆ సేవ కూడా ఆధ్యాత్మికమైన సేవతో కలిపి చెయ్యాలనుకుంటున్నారా? అందుకోసం ధ్యానం చేస్తున్నారా? ఈ ప్రశ్నలన్నిటిని మిమ్మల్ని మీరు వేసుకుంటే మీకు సరైన సమాధానాలొస్తాయి. అప్పుడు మీరు చక్కటి ధ్యానంతో కూడిన డాక్టర్‌గా ప్రపంచానికి వాళ్ళ శరీరాలకి, వాళ్ళ ఆత్మలకి కూడా అద్భుతమైన సేవ చేయగలుగుతారు. సో, ఒక్కటేంటంటే ర్యాంకు వస్తుంది. కష్టపడి చదవండి. కష్టపడి చదివిన వాడికి కష్టానికి తగ్గ ప్రతిఫలం ఎప్పుడూ వస్తుంది. రాకుండా పోదు. మరి మరి మించి ఇంకా మీకు తొందరగా రిజల్ట్ రావడానికి ఏంటంటే ప్రతిరోజు క్రమం తప్పకుండా ఏ ఒక్క రోజు మానకుండా ఖచ్చితంగా కనీసం అరగంట ధ్యానం చేయండి. ఫస్ట్ డే మాత్రం ఇవన్నీ విన్న తర్వాత మొదలుపెట్టిన రోజు మాత్రం మనస్ఫూర్తిగా మీ హృదయంలో నిండిన ప్రేమతోనూ, కరుణతోనూ ప్రతి ఒక్క ప్రాణిని రక్షించడం కోసం, ఆ ప్రాణి విలువ ప్రపంచానికి ప్రతి ఒక్క మనిషికి చంపుకు తినే ప్రతి ఒక్క మనిషికి తెలియచేయడం కోసం నేను డాక్టర్ అవుతాను. ఎందుకంటే నువ్వు ఎగ్ మానేయండి ఒక డాక్టర్ చెప్పడమే కష్టం. మందులతో పాటు ఎగ్ కూడా తినండి. చాలా మంచిదని చెప్తారు ఆళ్ళింకా చెప్పాలంటే. అదే కనుక ఒక డాక్టర్ చెప్పాడంటే ఆలోచిస్తారు. తినమని చెప్పేవాడు తినొద్దని చెప్తున్నాడేంటా అని ఆలోచిస్తారు. మనం చెప్తే ఆలోచించరు. మీరు చాలా చెప్తారులే ఇట్టాంటివన్నీ డాక్టర్ గారు తినమన్నారు తింటానంటారు. సో, అందువల్ల ఏంటంటే మనం విశ్వ కళ్యాణంలో భాగమవ్వడానికి మీకు చాలా అద్భుతమైన అవకాశం ఉంది. ముఖ్యంగా డాక్టర్స్‌కి చాలా అద్భుతమైన అవకాశం ఉందండి. ఈవేళ మాస్టర్స్ అందరూ కూడా ముఖ్యంగా ఒక డాక్టర్స్‌ని కానీ, ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్స్‌ని కానీ, రకరకాలుగా సమాజానికి ఉపయోగపడే వాళ్ళని తయారు చేయడం కోసం ఎంతో మంది గురువులు సిద్ధంగా ఉన్నారు. మీకు ట్రైన్ చేయడం కోసం. సో, ఖచ్చితంగా ధ్యానం చేయండి. ధ్యానం ద్వారా మీ గురువుని మీరు కలుసుకోండి. గురువు అంటే ఎవరండి అని అడక్కండి. ఇప్పుడు దాన్ని మనం చెప్పుకోలేము. ఎందుకంటే భౌతికమైన గురువు పత్రిసారైనా మీ ఇంటర్నల్ గురువు మీకొకళ్ళుంటారు. ఆ గురువుతో మీరు కనెక్ట్ అవ్వండి. కనెక్ట్ అయ్యి మీ జన్మ లక్ష్యాన్ని తెలుసుకోండి. మరి విశ్వ కళ్యాణంలో భాగమవుతానని సంకల్పం తీసుకోండి. నేను తెలుసుకున్న డాక్టర్‌గా నేను అయిన తర్వాత ప్రతి ఒక్క ప్రాణిని యొక్క విలువని ప్రపంచానికి చాటి చెప్తానని అని ప్రామిస్ చేయండి. ఈజీగానే మీరు లక్ష్యాన్ని చేరుకుంటారు. ఇంతే. థాంక్ యూ మ్యామ్. అదే ఆదిత్య మరి స్టార్టింగ్‌లో ఉన్నాడు. మళ్ళా తర్వాత లేదనమాట. ఎలా అందుద్దా అనుకున్నాను. మళ్ళా జాయిన్ అయిపోయాడు. ఓకే. కాబట్టి కరెక్ట్‌గా మీరు స్టార్ట్ చేసాక వచ్చేసాడు ఆదిత్య. ఓహో! ఓకే అమ్మా. ఓకే ఆదిత్య. చాలా థాంక్స్ మేడం మీకు. చాలా థాంక్స్. ఎగ్జామ్ ఇప్పుడు రాసేసావమ్మా? రిజల్ట్ వచ్చింది కదా! నెక్స్ట్ ఇయర్ రాస్తావా? మళ్ళా మ్యూట్. నేను ఇప్పుడు నీట్ రాయబోతున్నానండి ఫస్ట్ టైమ్ ఇప్పుడు 2021లో. రాయబోతున్నావంటే 21లో. అదే నీది మొన్న రిజల్ట్ అవునవును. వచ్చింది కదా! కాదు వెరీ ఇంకా గుడ్. రాయాలి నేను. ముందుకెళ్ళు చక్కగా. నీకేదైనా ఇంకా డౌట్స్ ఉంటే ఇప్పుడు ఎట్లా చదువుకోవాలి? లేదంటే ఈ ధ్యానాన్ని దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఇది స్టడీస్‌కి ఎలా ఉపయోగించుకోవాలి అనుకుంటే కనుక ఈ డాక్టర్స్ యూత్ గ్రూప్ ఒకటుంది. ఆ గ్రూప్‌లో మీ బ్రదర్స్‌ని సిస్టర్స్‌ని ఉన్నారక్కడ. వాళ్ళని అడగస్తే వాళ్ళు ఇచ్చే అనుభవాలు, వాళ్ళిచ్చే టిప్స్ గూడా ఉంటాయి. వాళ్ళంతా మెడిసిన్ ఆల్రెడీ అందరిది కంప్లీట్ అయిపోయింది. ఆల్‌మోస్ట్ అందరూ కూడా గత 4 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్న వాళ్ళే ఉన్నారు. రీసెంట్‌గా కూడా అందరూ కొత్తగా బాగా కూడా ధ్యానంలోకొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అందులో. చాలా థాంక్స్ మ్యామ్ మీకు. నా నంబర్‌కి నువ్వు ఒకవేళ కాంటాక్ట్ చేస్తే నీ పేరుతో వాట్సాప్ నంబర్ కాంటాక్ట్ చేస్తే నేను ఆ గ్రూప్‌లో జాయిన్ చేస్తాను. ఇంట్రొడ్యూస్ చేస్తాను. సరే. ఇంకా థాంక్స్ ఏమన్నా మ్యామ్. డౌట్స్ గాని, గైడ్‌లైన్స్ మీ కావాలంటే నంబర్ అన్నా చెప్తారా మేడం? యెస్ 94 94 91 446 115. నైన్ 491446115. నా వాట్సాప్ నంబరు, మామూలు నంబరు, ఫోన్‌పే నంబరు అన్ని నంబర్‌లు ఇవే. ఇదే ఒకటే వాట్సాప్. ఓకే. 4, 3 నంబర్లు. నోట్ చేసుకున్నావా? మ్యామ్ నోట్ చేసుకున్నాను నేను. ఓకే. చాలా థాంక్స్ మీకు. ఈ థాంక్స్ కూడా
ఇప్పుడు మీరు నా వర్డ్స్ లో చెప్పడానికి మీకు గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేయడానికి చాలా థ్యాంక్స్ మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. మేడం చాలా Okay, బాగా next చెప్పారు చాలా బాగా చెప్పారు మేడం. మొత్తం మీ ఎక్స్పీరియన్స్ తోటి ఇప్పుడు మీరు ఏదైతే అంటే మీరు ఎక్కడా చదవలేదు నాకు వచ్చినాయి అని అన్నారు కదా, మా కోసం వచ్చినట్టుగా ఉన్నది ఈ క్లాస్ అని. 4 days అనుకున్నదల్లా అలా కంటిన్యూ అయ్యింది. మళ్ళా మేము ఎనర్జీ బాడీ గురించి 2 days చెప్పించుకున్నాం మళ్ళా. కాబట్టి అది చాలా చాలా బాగున్నది. థ్యాంక్ యూ అండి. ఇంకెవరైనా కనుక మాస్టర్స్ మాట్లాడాలనుకుంటే మేడం ని డౌట్స్ అని అడగాలంటే హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ చేస్తాను. మనం ఇవాళ ఇక్కడతో క్లోజ్ చేసుకోవచ్చు. రేపు మరి రాధగారితో చెప్తే ఎవరినైనా చూస్తారేమో. సరే మేడం. అయితే అంటే కంప్లీట్ అయిపోయింది కాబట్టి యాక్చువల్ గా మేడం ఏమన్నారంటే రేపటితో అవుతుంది అనుకున్నారు. ఈ రోజు కంప్లీట్ అయిపోయిందిగా, నేను ఇన్ఫార్మ్ చేస్తాను మేడం కి. ఓకే మాస్టర్స్, ఇప్పుడు దాన్ని నాకు ఒక 2 days 1 day ముందు తెలియజేయండి. ఓకే. ఈ లాక్డౌన్ పీరియడ్ లో వచ్చిన కొత్త కొత్త సబ్జెక్ట్స్ ఏంటంటే 1 దివ్య జ్ఞానము, 2 యజ్ఞము, 3 అష్టావక్ర గీత, 4 కర్మ, తర్వాత ఈ మిగతావన్నీ నా ఎక్స్పీరియన్సెస్ తో కూడినవి. ఈ కొత్త సబ్జెక్ట్స్ మాత్రం ఇలా ఇలా ఒక్కొక్కటి తీసుకుంటూ వచ్చా, అంటే వేరే వేరే జూమ్ సెషన్స్ లో చెప్పినవి అనమాట. సో పర్టికులర్ గా ఇవే అనమాట. ఒకటి దక్ష యజ్ఞం, అష్టావక్ర గీత, దివ్య జ్ఞానం, కర్మ, ఉపనిషత్ ఒకటి చెప్పాము, ఏదో ఉపనిషత్, ముండకోపనిషత్ ఒకటి. సో ఇవన్నీ ఈ 6-7 నెలల్లో తీసుకున్న కొత్త సబ్జెక్ట్స్ అన్నమాట. అనురాధ గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. అనురాధ గారు. అనురాధ గారు నమస్తే మేడం. ఓకే నమస్తే. చాలా బాగా చెప్పారు మేడం. మా చిన్న పాప కూడా ఉంటుంది, చెల్లి కూతురు వచ్చింది, ఇంటుంది క్లాస్ అంతా. అవునా? ఫోన్ నెంబర్ అడుగు మేడంది అని అంటుంది. ఇందాక చెప్తే నోట్ చేసుకోలేదు. మళ్ళీ చెప్పమంటారా? అవును మేడం. 94 91 446 115. థ్యాంక్ యూ మేడం. ఈవినింగ్ మనం మన బుద్ధిపన యూట్యూబ్ ఛానల్ నుంచి సీతాయనం కూడా చెప్తుంది. అంటే ఎక్కడ విన్నా ఎక్కడో అక్కడ మీరు సీతాయనాన్ని కూడా కొత్తగా పెళ్ళైన వాళ్ళు, పిల్లలందరూ కూడా వినండి. ఇప్పుడు ముఖ్యంగా ఆడపిల్లలకి, అందులో కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి సీతాయనం అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో మాస్టర్స్ అందరూ కూడా మేడం గారికి తమ యొక్క ఏమన్నా చెప్తానంటే అందరిని అన్మ్యూట్ చేస్తాను. ఒకసారి మేడం కి థ్యాంక్ యూ చెప్పచ్చు మన కరతాళ దండలతోటి. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. ధన్యవాదాలు మేడం. చాలా చాలా బాగుంది మేడం. చాలా ఆనందంగా ఉంది మీరు చెప్పేది వింటుంటే. చాలా చాలా అందుకే హ్యాండ్ రైజ్ చేయట్లేదు కదా, అందరిని అన్మ్యూట్ చేసి అందరూ మాట్లాడతారు. మంచి పని చేస్తారు. అందరూ ఒకేసారి మాట్లాడకండి, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. అనురాధ గారు వాటర్ తాగలేదు ఆదిత్య, వాటర్ తాగేవా మేడం? అది యూట్యూబ్ లింక్ పెట్టండి మేడం. ఓకే ఓకే మేడం, యూట్యూబ్ లింక్ పెడతారు, గ్రూప్ లో పెడతారు రాధా మేడం.
లేదంటే నేనైనా పెడతాను. అది ఫోన్ నెంబర్ అది 2 పెట్టండి మేడం. ఓకే ఓకే అండి, తప్పకుండా. థ్యాంక్ యూ మేడం చాలా చాలా బాగుంది మేడం, మీ క్లాస్ అసలు అద్భుతంగా మేడం. ఉంది. ఈ రోజే లాస్టా ఇంకా ఉన్నాయా క్లాస్? మేడం మళ్ళా వస్తారు. ఇట్లా స్టూడెంట్స్ ఏదైనా ఉందా మేడం? ఎలాగా కర్మ ఎన్ని రోజులైనా ఎలా పడుతుందో, వాళ్ళ అబ్బాయికి సీట్ లేకపోతే మెడిసిన్ సీట్ మాస్టర్స్ ఒక్కసారి అందరు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ఒక్కళ్ళు మాట్లాడండి, అందరూ కాకుండా మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతుంది. వాళ్ళు ఇంట్లో ఎవరితోనో మాట్లాడుతున్నారు. అదే సరోజిని గారు. చూసేసింది అందరినీ. నా మాటలు కూడా వినపడతాయి. ఏమో తెలియదు. ముందు మ్యూట్ చేయండి మీరు ఫస్ట్. చేసేస్తాను. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి, ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎవరు అయితే ఏమీ హ్యాండ్ రైజ్ చేయలేదు మేడం, అందరూ థ్యాంక్ యూ చెప్పారు. ఇది లీవ్ అవుతున్నాయా? అవునవును. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మళ్ళీ మీరు ఇంకోసారి మాకు అవకాశం ఇవ్వండి, మేడం మాట్లాడతారు తర్వాత. ఓకే తప్పకుండా. మాస్టర్స్ మళ్ళీ మనం రేపు మార్నింగ్ 4:30కి మెడిటేషన్ లో కలుసుకుందాం. అందరికీ గుడ్ నైట్. ఓకే మ్యామ్. గుడ్ నైట్. బాయ్ మ్యామ్. గుడ్ నైట్.